आञ्जनेयं भजे वज्रकायं सदा रक्षकापालनीनामधेयम् श्री आञ्जनेयं भजे वायुपुत्रं सदा अभयमय अन्तिचरामि चेति सायम् श्रीवायुपुत्रं सदा अभयमय अन्तिचरामि चेति सायम् श्री आञ्जनेयं भजे वायुपुत्रं पूरिञ्चादिराणि श्वासनो ओङ्कारमन्त्रम् ఈ సాంగ్ వర్క్ చేశాను యాక్చువల్లీ నేను రిలీజ్కి అండ్ గిరివర్ సార్కి ఈ సాంగ్ నాకు ఇష్టం ఉచిత సలహా సౌదిలోకి ఎవరి పేరు నాదేంటో నా పేరు నేనా ప్రతి అదవకి నా మీదే కన్ను తెగలోపు చేయొద్దు నన్ను నాకు సరదా నా కష్టం నాకు ఇష్టం ఎందుకురా మీరంత కూరగా ఉన్నదాంతో హ్యాపీ హ్యాపీ పడుకుంటా కాలే చాపి
నాకు సరదా నా కష్టం నాకు ఇష్టం ఎందుకురా నిబంధకురా నీ రెక్కలనే ఉందో పొంగు నా లైఫ్కి నేనే రాకే I thank Dhiruvan sir for giving me this chance. ఈ సినిమాలో నేను 2 పాటలు పాడానండి. ఒక పాటకి లిరిక్స్ కూడా రాశాను అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ దాట్. ప్రేమ కన్ను షాట్ ఈ సాంగ్ గురించి చెప్పాలంటే నేను నెక్స్ట్ సాంగ్ రీసెంట్గా యూట్యూబ్లో మగజాతి అని ఒక సాంగ్ చేశానండి. నేను నా ఫ్రెండ్ రాహుల్ అని మగజాతి అనే సాంగ్ చేశాము అండ్ ఈ సాంగ్కి మగజాతి బాగా రెస్పాన్స్ వచ్చింది అండ్ అమ్మాయిలు పెద్ద రెస్పాన్స్ లేదు. ఇక్కడ ఉన్న అమ్మాయిలు కొంచెం రెస్పాన్స్ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. Stop the groove. Yeah.
ట్రై చేశాను. కమ్మని ప్రేమ లేఖని రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ విచట కుశలమే ఊహలన్నీ పాటలే కరుణ తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ విచట కుశలమే గుండెల్లో గాయమేదో నలేను మాయం చేసి అమ్మాయే మనుషులు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే నీలాలి పాటగా రాసేది ఉమాదేవిలా శివుని అర్ధ భాగమై నాలో నిలువా లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే నా హృదయమే ఈ రెగ్యులర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మాకు ఒక 7 to 10 minutes మాకు నార్కిషన్ దగ్గరికి ఇవ్వాలండి. థ్యాంక్ యూ రామ్ గారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మిడ్ అట్లాంటిక్ రీజన్
ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన దామోగేదర్ గారి కొరియాండర్ రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. Let me first introduce the New Jersey team అండి. So I would like to request వాసుదేవ్ రెడ్డి చిన్న గారు ప్లీజ్ తీసుకోమండి. అలాగే ఎన్ఆర్సి నాయుడు గారు ప్లీజ్ అండి. రఘు చిత్తులపల్లి, నాగరాజు నలుగుల, శ్రీనివాస్ ఒరుగంటి. అలాగే ఈరోజు మార్నింగ్ కోట్స్ డ్రైవ్ చేసామండి ప్లేన్స్వరంలో నీడీ పీపుల్కి. దానికి స్పాన్సర్ చేసిన ఆల్మోస్ట్ 50 కోట్స్ స్పాన్సర్ చేసిన విద్యాధర్ గార్పాట్ గారికి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్తో వెల్కమ్ చేయండి. ఈరోజు వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ పాసిబుల్ అయ్యేది కాదు. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వాసు గారు ప్లీజ్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ మోహన్ అన్నమరెడ్డి గారు, మన తానా ప్రెసిడెంట్. ఆయన ప్రెసిడెంట్ అయినాక ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ కానీ కోఆపరేషన్ తోటి కానీ చాలా ప్రోగ్రామ్స్ చేయగలిగాము. ఆయన మన కోసం బోస్టన్ నుంచి ఈరోజు వచ్చారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి. ఆయనకు ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్తో వెల్కమ్ చేయండి. థ్యాంక్ యూ మోహన్ గారు. అలాగే తానాకి ఇన్స్పిరేషన్గా ఉండి కొన్ని జనరేషన్స్ నుంచి తానాకి సర్వీస్ చేస్తున్న ఆవిడ పేరు తలుచుకుంటేనే చాలా ఇన్స్పిరేషన్ కలుగుతుంది. జానకరావు గారు లాంగ్ వచ్చారు. జానకరావు గారు ప్లీజ్ అండి. I would like to request ఎన్ఆర్సి నాయుడు గారు ప్లీజ్ come and give the bucket to జానకరావు గారు. థ్యాంక్ యూ నాయుడు గారు. జానకరావు గారు థ్యాంక్ యూ అండి. అలాగే ఈ ప్రోగ్రామ్ మనందరి కోసం ఈ ప్రోగ్రామ్ పట్టుబట్టి పెట్టించి స్పాన్సర్ చేసిన తానా సెక్రటరీ సతీష్ వేమన్ గారికి ప్లీజ్ వెల్కమ్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ రఘు చిత్తులపల్లి ప్లీజ్ కమ్ అండ్ గివ్ ద బకెట్ టు సతీష్. థ్యాంక్ యూ రఘు. అలాగే ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చైర్మన్ నారాయణ కొడాల్ గారికి ప్లీజ్ కమండి నారాయణ గారు. నాగరాజు గారిని ఒకే కోరుతున్నాను. థ్యాంక్స్ అండి. అలాగే తానా ఫౌండేషన్ చైర్మన్ జై తాళూరు గారిని చేస్తున్నాను. విద్యాధర్ గార్పాటి గారిని ఒకే కోరుతున్నాను. అలాగే సీనియర్ కమ్యూనిటీ లీడర్ న్యూ జెర్సీ ఏరియాలో తానాకి చాలా రోజుల నుంచి సపోర్ట్గా ఉండి అన్ని విధాలుగా ఉంటున్న బ్రహ్మాజీ వలివేటి గారిని, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ బ్రహ్మాజీ గారిని ఒకే వెళ్తున్న శ్రీనివాస్ ఒరుగంటి గారు. అలాగే ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన లోకల్ తెలుగు అసోసియేషన్ తెలుగు ఫైనాన్స్ సొసైటీ మన టీఫాస్ ప్రెసిడెంట్ మన డైనమిక్ మంజు భార్గవ్ గారిని మంజు గారికి ఒకే ఇవ్వాల్సిందిగా బాబీ గారిని కావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయగానే
మన కోసం లాంగ్ ఐలాండ్ నుంచి వచ్చిన టిఎల్సి తెలుగు లిటరరీ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణశ్రీ గంధం గారిని సతీష్ కుమార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ కృష్ణశ్రీ గారు. ఇంకా ఇలాగే మన కోసం అన్ని ఈస్ట్ కోస్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఏ ప్రోగ్రామ్స్ పెట్టినా అటెండ్ అవుతున్న మన మిత్రుడు, యంగ్ అండ్ డైనమిక్ అప్కమింగ్ తానా లీడర్ రావు ఎలమంచిలి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. రావు ఎలమంచిలి గారికి ఒకే ఇవ్వాల్సిందిగా రవి ఎదురుపల్లి గారిని కోరుతున్నాను. అలాగే మన కోసం కనెక్టికట్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన కనెక్టికట్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ కలకుదుటి గారిని బొకే ఇవ్వాల్సిందిగా నరేంద్ర వంకాయలపాటి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మనకి ఇంకా లాంగ్ ఐలాండ్ నుంచి వచ్చిన శిరీష తునుగుట్ల గారిని ఒకసారి, ఎక్కడున్నారండి శిరీష? థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా తానా కమిటీ మెంబర్స్ మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆహ్వానాలతో. అలాగే టీఫాస్ నుంచి బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వచ్చారు ఇక్కడికి, బిందు గారు, కనక్ గారు అండ్ సుధాకర్ ఉప్పాల్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి వస్తారా ప్లీజ్ అండి. అలాగే మన లోకల్ డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తూ అన్ని విధాలుగా హెల్ప్ చేసిన స్వాతి గారు. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ ప్రోగ్రామ్ పెట్టినప్పటి నుంచి నేను ఏది పట్టించుకోలేదండి, మేము అన్నీ ఒక ఆయనకి వదిలేసాము. దాము గారు ప్లీజ్ అండి, దాము గారికి ఒకే కావాల్సిందిగా మోహన్ నారాయణ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. దాము గారికి గత 20 yearsగా తానాలో చేసిన సర్వీస్కి తానా ఎక్సలెంట్ అవార్డు వస్తే ఆయన జాలస్కి రాలేకపోయారు. ఆ అవార్డు ఇక్కడ తీసుకొచ్చాము. మా ప్రెసిడెంట్ మోహన్ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దాము గారు తానా అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు ఫర్ 2013. In grateful appreciation of your commitment and contribution in the areas of community service, Tana hereby confess his honor. Tana Award of Excellence presented to Mr. Damu Gedela. Thank you. అలాగే ఒక్క నిమిషం అండి. అలాగే మనకి అడగంగానే రిక్వెస్ట్ చేయగానే వచ్చి మంచి సాంగ్స్తో పర్ఫామ్ చేసిన పృథ్వీని ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి. సతీష్ గారిని పృథ్వీకి బొకే ఇవ్వాల్సింది కోరుతున్నాను. సతీష్ గారు థ్యాంక్ యూ పృథ్వీ. అలాగే ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేసిన ఉజ్వల్, థ్యాంక్ యూ ఉజ్వల్ గారు. అలాగే ఇంకా మనకి తానా ఫౌండేషన్ ట్రస్టీ ఉన్నారండి హరీష్ గారు, హరీష్ కోయ గారు ఎక్కడున్నారు? హరీష్ కోయ గారికి బొకే ఇవ్వాల్సిందిగా రవి ఎదురుపల్లి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. రావు గారు ధన్యవాదాలండి. I request Vasu, please speak a few words. Thank you, Ravi. This is all impromptu. Actually, just a few days back, plan was a little bit Ravi.
Before that, I want to say one thing. Ravi, regional director, regional vice president, regional director అయిన తర్వాత తానాకి యాక్టివిటీ పెరిగిందనే విషయం I think most of you have recognized this by now. Because ఇంత ముందు అంటే even I was a regional vice president once upon a time, even Damu garu was here. But మేము కూడా దీంట్లో ఈవెన్ 1/10 కూడా ఇంత యాక్టివిటీస్ చేయలేదు అనుకుంటున్నాం. బట్ కంపేర్ టు దట్ Ravi and his team, I really would like to Ravi, come here, Ravi, please. Mohan garu, if you don't mind, just I'd like to come, please. I do mind. But Thank you. One thing recently change ఏంటంటే తానాలో మీకు అంటే I'm not trying to compare with any other organization, కానీ one of the crown jewels of Tana is Tana Foundation అండి. Through that we've been doing a lot of service activities back in India, and I don't think that is one thing that makes us unique compared to many of the organizations, and we're really proud of that. And this year, we didn't do a good job of promoting or even bringing awareness of what exactly we do through Tana. Many people know about it, but not everybody. So that is one thing that Mohan garu, President ayin tarvata, that is one thing he is determined to change that, and he has been doing a fantastic job of going around and going to most of the local Telugu associations, going to private events and promoting the organization, and really appreciate that. And many of the other elders like Jay Taluri garu is Tana Foundation President and he is also very actively promoting Tana Foundation and conducting more of the foundation related activities and all that. And I'm really proud to be part of this team, and thank you very much. And listening to the names, I really sorry. Mohan, please, can you come on here and say a few words? Thank you. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు వాతావరణం అనుకూలించకపోయినా కానీ ఆదివారం రేపొద్దున అందరూ వర్క్ వెళ్ళాలి అయినా కానీ మా కోసం సమయాన్ని వెచ్చించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తానా నేను దాదాపుగా ఒక 16 సంవత్సరాల నుంచి తానాతో నాకు అనుబంధం ఉంది. కేవలం సభ్యుడిగా ఉండేవాడిని. మొట్టమొదటిలో ఇండియా వెళ్తున్నప్పుడు తానా అంటే లాట్ ఆఫ్ ఇమేజ్, తానాకి వెళ్ళాలి అంటే తానా మహాసభలకి ఒక ప్రెస్టేజ్, ఒక ఇమేజ్, దానికి వెళ్ళాలి అనేటువంటి ఫీలింగ్ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిలో ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు తీసుకుంటుండేవాళ్ళం. బెరుకు, భయం, అమ్మో తానాకి వెళ్ళాలంటే మనకు స్టేచర్ ఉండాలేమో, మనకు బెంచ్గారు ఉండాలేమో, లేకపోతే మా ఆవిడ మెడలో ఒక డైమండ్ నెక్లెస్ ఉండాలేమో, లేకపోతే పెళ్లికి వచ్చిన అమ్మాయి ఉండాలేమో, రకరకాల భయాలు ఉండేవి. ఎవరో పెద్ద మనిషి ఏమో అవసరం లేదు బాబు నువ్వు తానాకి రాదాలని చెప్పి తానా మసాలా పట్టుకెళ్తే ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు నాతో పాటు హై స్కూల్లో చదువుకున్న మిత్రుడు విడిపోయిన తర్వాత ఆడెక్కడున్నాడో వేరే ప్రపంచంలో నేను ఎక్కడున్నా సడన్గా తానాకి వెళ్తే యూ బంప్ ఇన్ టు దోస్ పీపుల్, నాట్ జస్ట్ 1 or 2, మెనీ పీపుల్ యూ బంప్ ఇన్ టు. దట్స్ కైండ్ ఆఫ్ ఓకే, ఓ మై గాడ్, ఐ కెన్ రీకనెక్ట్ విత్ దెమ్. అంటే ఇప్పుడు ఫేస్బుక్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. బట్ అబౌట్ 10-15 years ago వీ డోంట్ హ్యావ్ దట్. సో నా ఎక్స్పీరియన్స్ అక్కడ మొదలైంది. తర్వాత దెన్ వీ స్టార్టెడ్ ఓకే వాట్ కెన్ వీ డూ, కమ్యూనిటీకి మనం కనెక్ట్ అవుతాం, ఎలా మనం ఏం చేయగలం, ఎటువంటి సర్వీస్ చేయగలం. దెన్ వీ గాట్ స్లోలీ ఇన్వాల్వ్ గివింగ్ చిన్న చిన్న డొనేషన్స్ ఇవ్వటం, మిగతా వాళ్ళతో కనెక్షన్స్ పెంచుకోవటం. తానాలో మనం సభ్యుడిగా అవటం వల్ల ఏంటంటే మిగతా తానా సభ్యులతో మనం కనెక్ట్ అవ్వటం. సో పలానా వాళ్ళు మన వాళ్ళు అక్కడ ఉన్నారా, వీళ్ళు మనం ఇక్కడ ఉన్నాము, ఇట్లా ఒకరికి కనెక్షన్స్ పెరగటం. గ్రాడ్యువల్గా ఇన్వాల్వ్ ఇన్ మోర్ అండ్ మోర్. తర్వాత నన్ను మన కాకాల ప్రభాకర్ గారు, తర్వాత
నవనీత కృష్ణ గారు, హనుమయ్య గారు ప్రెసిడెంట్గా చేసినప్పుడు నన్ను యాక్టివ్ రోల్ తీసుకోమని. ఆ రోజులు ఏంటంటే నాయకత్వం కోసం వెతుకోవాల్సి వచ్చేది. అది ఎవడన్నా పనిచేసేవాడు ఉంటే మీరు రండి, మీరు పదవి తీసుకోండి, బతిరాల్సి వచ్చేది. ఏంటంటే నా రన్నింగ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇట్స్ లాట్ ఆఫ్ పీపుల్. అలాగే నన్ను వాళ్ళు రిక్రూట్ చేశారు. అంటే వీడు పని చేస్తున్నట్టు పర్వాలేదు, మనకి ఉపయోగపడతాడని. అట్లా ఐ గాట్ ఇన్ టు తానా. ఫస్ట్ టైం ఐ ran as a treasurer and worked with the good majority. Then I worked as a treasurer for 2 years. తానాకు గురించి చెప్పాలంటే అత్యంత కష్టకాలంలో నేను తానాకి ట్రెజరర్గా పనిచేశాను. లాట్ ఆఫ్ ఫైట్, ఇంటర్నల్ ఫైట్, మన నాయకత్వం కోసం పెట్టుకోవడం ఆ టైంలో. Eventually I became secretary, then I became executive vice president, and finally I became president. I feel very proud to lead this organization. Kavin చెప్పాలంటే it's lot of pride. International wide ఎక్కడికి వెళ్ళినా కానీ తానాకి ఉన్న ఇమేజ్ it just not because of me. దీని వెనకాల ఒక 36 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. ఎంతోమంది ఆ రోజుల్లో చాలా కొద్దిమంది ఉండేవాళ్ళు. ఇదే న్యూయార్క్లో ఇంట్లో అండాలు వండుకొని, ఇంట్లో కూరలు వండుకొని వచ్చి మొట్టమొదటి మహాసభ తానాలో మహాసభ న్యూయార్క్లో జరుపుకున్నారు. గుత్తికొండ రవీంద్రనాథ్ గారు, కాకాల సుబ్బారావు గారు అటువంటి మహానుభావులు మన భాష, మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవాలి, ఈ దేశంలో మన ఉనికిని మనం చాటుకోవాలనేటువంటి ఒక మహోద్దేశంతో స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తానా ఒక నిరంతర గంగా ప్రవాహంలాగా సాగుతూ మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుంటూ నిలబడి ఒక ప్రవాహంలాగా ఎదుగుతూ ముందుకు సాగిపోతూనే ఉంది. ఈరోజు సగర్వంగా చెప్పుకో విషయం ఏంటంటే చాలామంది తానాగానే ఏదో కల్చరల్ ఈవెంట్ చేస్తారు, 2 సంవత్సరాలకు ఒకసారి ఇండియా నుంచి ఏదో సెలబ్రిటీస్ని పట్టుకొస్తారు, పొలిటీషియన్స్ని పట్టుకొస్తారు, హీరోయిన్ని, మ్యూజిషియన్స్ని పట్టుకొస్తారు, కాబట్టి అక్కడికి వెళ్ళాలి, కల్చరల్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఫీలింగ్ ఉంది. కానీ దురదృష్టమైనటువంటి విషయం ఏంటంటే ఎవరికి తెలియని విషయం, తానా ఈజ్ ద ఓన్లీ నాన్ ప్రాఫిట్ తెలుగు అసోసియేషన్ హూ స్పెండ్ $36 million ఆఫ్ వర్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో. దాదాపుగా ఆలోచించండి, 200 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో సేవా కార్యక్రమాలకి వచ్చిన సంస్థ ఏదన్నా ఉంది అంటే ఓన్లీ తానా, నోబడి ఎల్స్. లాట్ ఆఫ్ పీపుల్ దే స్పెండ్ సో మచ్ టైమ్, దే డెడికేటెడ్ మనీ, దే టైమ్, అండ్ దే డెవలప్ దేర్ విలేజెస్. వాళ్ళ ఊళ్ళల్లో తానా ద్వారా ఎన్నో మంచి పనులు, దేవాలయాలు, పాఠశాలలు, రోడ్లు, పారిశుధ్యం, యు నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ దే డిడ్ త్రూ తానా ఫౌండేషన్. చాలా మంది తెలియదు. 35,000 మందికి కళ్ళ చూపు తీసుకొచ్చిన ఘనత తానాకు ఉంది. వీ డిడ్ 35,000 క్యాటరాక్ట్ సర్జరీస్. అంటే 35,000 మందికి క్యాటరాక్ట్ సర్జరీస్ చేసాము అంటే అట్లీస్ట్ వీ డిడ్ 3.5 lakhs, దాదాపుగా ఒక 3.5 లక్షల మందికి మేము కంటి పరీక్షలు చేసి ఉండొచ్చు. దాంట్లో ఒక 10% పీపుల్ని కలెక్ట్ చేసి వాళ్ళకి క్యాటరాక్ట్ సర్జరీస్ అవసరం అయితే వాళ్ళ కంటి చూపు తీసుకొచ్చాం. చాలా మందికి ఇదేంటి లయన్స్ క్లబ్ చేస్తున్నారు, రోటరీ క్లబ్ చేస్తున్నారు, అవసరం ఉంటుందా అని. నాకు ఐ టెల్ యూ మై ఓన్ ఎక్స్పీరియన్స్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. భద్రాచలం దగ్గర ఒక మారుమూల ప్రాంతంలో ఒక కంటి చూపు క్యాంప్ ఒకటి పెట్టి అక్కడ కళ్ళద్దాలు, యాక్చువల్గా ఏంటంటే మేము క్యాటరాక్ట్ సర్జరీస్ కూడా చేయలేదు. అక్కడ టెస్ట్ చేసి వాళ్ళకి అవసరం పెట్టి కళ్ళజోడు ఇచ్చాం. కళ్ళజోడులు ఇస్తే కళ్ళజోడుని పెట్టమన్నారు. మనం పబ్లిసిటీ కోసం ఇట్లానే మీడియా కోసం పెడతాం కదా. సో ఒక పెద్ద ఆయన వచ్చారు, ఆయన కళ్ళజోడు పెట్టి తాత కనిపిస్తుందా అంటే కనిపిస్తుందయ్యా, బాగా కనిపిస్తున్నాడు. ఏం కనిపిస్తున్నాను? అక్కడ కూర్చుందయ్యా, మా ఆడలో కనిపిస్తున్నాను. అదే తాత, మీ వైఫ్ నువ్వు రోజు ఇంట్లో చూస్తావు కదా మీ ఆడవని, కొత్తగా ఉంటే చెప్పంటే ఆయన అన్నాడు, అయ్యా నేను బాగా చూసి 2-3 ఏళ్ళింది అయ్యా. అంటే ఈ 2-3 సంవత్సరాల్లో మా కళ్ళజోడికి ఆయన ఖర్చు ఎగ్జాక్ట్గా ₹50, లెస్ దాన్ ఎట్ ఆల్. ఈ 2-3 సంవత్సరాల టైంలో అతనికి ₹50 లేవా అంటే లేక కాదు, ఉన్నాయి. నాకు అనిపించింది ఏంటంటే కంటికి కడుపుకి మధ్య ఉన్నటువంటి దూరం ₹50. సో దట్స్ ద స్ట్రగుల్ హి ఫేస్. ఆ మూమెంట్లో ఐ ఫైండ్ రియల్ ఎమోషనల్. At the same time I feel very proud. Oh my God, because of Tana we could do this. డెఫినెట్గా మనకి చేయాలనేటువంటి ఒక ఆలోచన, మనకేంటంటే ఇరిటేషన్ కూడా వస్తాయి. దేశాన్ని చూసుకుంటే చాలా అసహ్యం వేస్తుంది. రోజు రోజుకి కరప్షన్ పెరిగిపోతుంది, రాజకీయాలంతా దగ్గరగా తయారై ఎక్కడ చూసినా అవినీతి. ఈ దేశానికి విధంగా మనం చేయాలని, కానీ డెఫినెట్గా అవసరం ఉంది. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఈ రోజు ఇక ఉన్న స్థితిలో ఉన్నామంటే ఎవరు కూడా ఇండియా నుంచి లక్షల డాలర్లు పట్టుకొని రాలేదు. అందరం కూడా 2 సూట్ కేసులు, దాంట్లో 10 జతల బట్టలు,
2 రకాల ఆవకాయ పచ్చళ్ళు, రైట్? ఏంటి ఇప్పుడు అవసరం లేకపోవచ్చు, ఆ రోజుల్లో పట్టుకొని వచ్చాము. అదృష్టవశాత్తు ఈరోజు ఎవ్రీబడి వీ హ్యావ్ వెరీ డీసెంట్ లైఫ్. థ్యాంక్ గాడ్, థ్యాంక్ టు అమెరికా, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ వీ మేడ్ సో గుడ్. బట్ వెన్ యూ థింక్ బ్యాక్, కంట్రీ ఈస్ డెఫినెట్లీ ఫ్లరిషింగ్. డెఫినెట్గా ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది అన్ని మళ్ళా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పేదవాళ్ళు ఇంకా 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 మట్టిపోతూనే ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచిస్తే తక్షణంగా చిన్నప్పుడు మన ఎత్తుకొని పెంచిన ఆయాలు కానివ్వండి, మన తిప్పిన కార్ డ్రైవర్లు కానివ్వండి, మన ఇంట్లో పాలేర్లు కానివ్వండి, గొడవల కాడ బొడ్డోళ్ళు కానివ్వండి, there are so many people that desperately need our help. ఇట్లాంటప్పుడు how can we help them? The little bit money through Tana, go back and give something. ఇప్పుడు మీ ఊర్లో కానీ ఏమైనా చేయాలనుకోండి, 2 ways actually working through Tana వల్ల ఉపయోగం ఏంటంటే, తానా ఫౌండేషన్ ఈ $36 మిలియన్ ఖర్చు పెట్టిన డబ్బులు కూడా దాంట్లో ఒక్క పైసా కూడా మేము మా సొంత ఖర్చులకు వాడుకోకుండా, తానా అడ్మినిస్ట్రేషన్స్కి వాడుకోకుండా, దాతలు ఇచ్చినటువంటి ప్రతి రూపాయిని బదిలంగా దాచిపెట్టి ఆ డబ్బులు ఇండియాలో సేవా కార్యక్రమాలకు ఉపయోగించాం. మీరు మీ గ్రామాల్లో కనుక ఏదన్నా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే, మీ దేవాలయాన్నో పాఠశాలను చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్కూల్నో లేకపోతే ఇంకేదన్నా ఒక డెవలప్మెంటల్ కార్యక్రమం చేయదలుచుకుంటే, సెండ్ దట్ మనీ టు త్రూ తానా ఫౌండేషన్. తానా ఫౌండేషన్ ద్వారా వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకటి మీ మనీ 100% యూటిలైజ్ అవుతుంది. రెండోది, 501c certified organization, you have a 36 years of rich history and proven $36 million of work, and your money isn't safe. You get tax benefit. At the same time, the community is going to know about your donation. మీరు ఇచ్చినటువంటి డొనేషన్ ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. భద్రాచలంలో వెళ్ళి నేను మార్మల్ ప్రాంతంలో ఒక చిన్న స్కూల్ నేను ఏదో కొద్దిగా డెవలప్ చేస్తే, నన్ను చూసి ఇంకో ఇద్దరు వారే నిజంగా నేను ఇలా చేయొచ్చా, అది ఏదర్ యూ సే ఇన్స్పిరేషన్ ఆర్ కాంపిటీషన్ వాట్ ఎవర్. బట్ ఈరోజు ఆ స్కూల్ కన్నా మంచి స్కూల్స్ ఇంకో 3 స్కూల్స్ తయారయ్యాయి. దట్స్ ద వే వీ కెన్ హెల్ప్ తానా ఫౌండేషన్. నేను ఇంత టైం తీసుకుని చెప్పారంటే, అప్పుడు దర్ లాట్ ఆఫ్ పీపుల్, మీరు అందరికీ తానా గురించి తెలిసి ఉండొచ్చు. రెండో వైపు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. దట్స్ ద వే యూ కెన్ హెల్ప్ ద కమ్యూనిటీ. దెన్ సెకండ్ థింగ్, అపార్ట్ ఫ్రమ్ ద సర్వీస్, ఒక 4 సంవత్సరాల క్రితం మన జనాభా పెరుగుతూ ఉంది. ఇక్కడ చాలా మందికి చాలా చాలా ఆపదలు వస్తున్నాయి. ఇట్లాంటి వచ్చినప్పుడు మనకు దగ్గరలో ఉన్న వాళ్ళు డెఫినెట్గా మనం బై హార్ట్ ఎవ్రీ ఇండియన్ ఈజ్ ద కైండ్ పర్సన్, నో డౌట్. ఎవరికైనా దెబ్బ తగిలితే మనం వాడికి అయ్యో అంటాం తప్ప బలి అని ఎవడు అనుకోడు. వాడు శత్రువైనా కానీ అయ్యో అనుకునేటువంటి జాలి కూడా మనల్ని. అట్లాంటి పరిస్థితుల్లో మన పిల్లలు ఎంతోమంది భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయ్యో, సూసైడ్ లేకపోతే మర్డర్స్, హోమ్సైడ్స్, గ్యాస్ స్టేషన్స్లోనూ మర్డర్ జరుగుతున్నప్పుడు కమ్యూనిటీగా మనం ఏమి చేయలేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఆలోచించి 2008 అక్టోబర్లో తానా ఇస్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ కేమ్ అప్ విత్ ఎన్ ఐడియా, టీమ్ స్క్వేర్, తానా అత్యవసర సహాయక బృందం అని చెప్పి ఒకటి స్థాపించడం జరిగింది. అది షికాగోలో మేము బోర్డులో ప్రపోజల్ పెడితే నేను బోర్డు అంతా ముక్తఖండంతో ఆమోదించారు. మేము అక్టోబర్లో జరిగితే ఇమీడియట్గా సెయింట్ లూయిస్లో ఒక యాక్సిడెంట్ జరిగి 4 చిన్నపిల్లలు, చక్కటి పిల్లలు, చక్కటి భవిష్యత్తుని వెతుకుంటూ వచ్చిన పిల్లలు 4 చచ్చిపోయారు. దట్స్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ we reacted and helped them. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తానా అత్యవసర సహాయక బృందం చేసిన పని ఏంటంటే, ఈ గత 4.5 సంవత్సరాల్లో ఉత్తర అమెరికా మొత్తంలో ఏ తెలుగు వారికి, ఇంకా చెప్పాలంటే ఏ భారతీయుడికి ఎటువంటి ఆపద వచ్చినా మొట్టమొదటిసారిగా తానా టీమ్స్ కు కాల్ చేసేస్తారంటే స్థాయికి ప్రచారం లేకుండా సగర్వంగా, నిస్సందేహంగా, ఎక్కడ చిన్న ఫ్లా లేకుండా తీసుకెళ్ళగలిగాం. దరిదాపుగా $500,000 ఖర్చు పెట్టి 450 ఇన్సిడెంట్లకి మేము స్పందించి దరిదాపుగా మోర్ దెన్ 300 పార్థివ కాయాలని భారతదేశానికి పంపడం జరిగింది. ఇంక్లూడింగ్ ఈ వీక్లో మీకు ఎవరికి తెలియదు, వి సెంట్ 3 బాడీస్ ఫ్రమ్ టు ఇండియా. లాట్ ఆఫ్ థింగ్స్, అది యాక్సిడెంట్స్ కానివ్వండి, సూసైడ్స్ కానివ్వండి, మర్డర్స్ కానివ్వండి. అన్ఫార్చునేట్లీ యూ క్యాంట్ బిలీవ్, ఈ లాస్ట్ విత్ ఇన్ 1 ఇయర్లో అండర్ 35 years ఏజ్ ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేకపోతే సాధారణ మహిళలు కానివ్వండి, దరిదాపుగా 10-12 మంది హార్ట్ అటాక్ చచ్చిపోయారు. అండర్ 35, సో సాడ్. ఈ లాస్ట్ 2 yearsలో అట్లీస్ట్ మోర్ దాన్ 12 people got killed in just working in gas stations and convenience stores and different places in working in bad areas. I would say for last 3 years. Accidents antara, you name it. Every other day there is an accident. But the fortunate thing, we as a community
ఇది ఇట్స్ జస్ట్ నాట్ మీ. ఈరోజు ఆ టీమ్స్ పేరు పెట్టగానే స్పందించి నేను చెప్పినట్టుగానే మన ప్రతి ఒక్క భారతీయుడు ఒక సహృదయుడు కైండ్ పర్సన్ అని అలా చెప్పాను. ఈరోజు దరిదాపుగా మనకి 400 మంది వాలంటీర్స్ ఉన్నారు. 18 సంవత్సరాలుగా నేను బిజినెస్ చేస్తున్నాను. ఏ రోజు నేను సెల్ ఫోన్ బిజినెస్ వాడుకోలేదు. 5 నెలల తర్వాత మన బిజినెస్ ఎందుకని సెల్ ఫోన్ కింద పెట్టి, అట్లాంటిది ఈరోజు గత 4 yearsగా సెల్ ఫోన్ పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే ఏ రాత్రి వెహికల్ వస్తుందని. అట్లాగా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు దరిదాపుగా 400 మంది. ఎనీ టైం మన తెలుగువాడికి ఏదైతే మనం ఉన్నాం ఆదుకోవడానికి అని చెప్పి సగర్వంగా వాళ్ళు ఎదురు చూస్తూ సహాయపడడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో వీళ్ళందరూ దిస్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ చేస్తున్నాం. తర్వాత మీకు వినే ఉంటారు లాస్ట్ 2 yearsలో 2 యూనివర్సిటీస్ మొదలుపడ్డాయి. ఒకటి యాక్చువల్లీ 3 యూనివర్సిటీస్, ట్రైబల్ స్టేట్ యూనివర్సిటీ ఒకటి, తర్వాత హైడ్రోడ్ యూనివర్సిటీ ఒకటి, తర్వాత నార్థన్ వర్జీనియా యూనివర్సిటీ ఒకటి. ఇక్కడ ఇమిగ్రేషన్లో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలని ఆసరాగా చేసుకొని కొన్ని అమెరికన్ కంపెనీస్ ఒక ఫాల్ట్ యూనివర్సిటీస్ పెట్టి మీరు ఆన్లైన్లో ఎక్కడన్నా చదువుకోవచ్చు, మీరు ఉద్యోగాలు ఎక్కడ తీసుకున్నా పర్లేదు, ఆన్లైన్లో కోర్సులు తీసుకుంటే చాలు ఒక వెర్రీ ఆశ చూపితే పాపం ఆ ఇండియాలో ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోను, అప్పులు చూసుకోను, బ్యాంకుల ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి దరిదాపుగా 3000 మంది పిల్లలు ఈ యూనివర్సిటీ చేసినటువంటి అరాచకాలకి యూనివర్సిటీ క్లోజ్ అయితే లిటరల్గా రోడ్డున పడ్డారు. But Thana is the only organization stood behind them, and we are very proud to say we are successfully rusticated and actually reinstated every one of them back into the universities, except a few who left India. SM Krishnanతో మాట్లాడాము, Hillary Clinton గారితో మాట్లాడాము, Sheila Murthy గారి ద్వారా we wrote a memorandum, and that memorandum actually got enforced, and then every one of them got relieved, 300 people. But we never publicized it. అవసరం లేదు. That is the way the Thana Team Square is working today. దానివల్ల జరిగింది ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మేము చూస్తున్నాం, Thana is the only organization growing, especially in the member database, without asking anyone. కొత్తగా వచ్చిన పిల్లలు కాల్ చేస్తున్నారు నాకు, వచ్చి సార్ నేను పలానా సదర్న్ న్యూ హ్యాంప్షైర్ యూనివర్సిటీకి వచ్చాను, పలానా రట్గర్స్ యూనివర్సిటీకి వచ్చాను, తానాలో ఎలా మెంబర్ అవ్వాలని. సర్ప్రైజ్, దేంట్లో స్టూడెంట్స్కి మీరు వచ్చారు తానా ఎందుకంటే ఇద్దరు మా పేరెంట్స్ చెప్పారండి జాయిన్ అవ్వమని. దట్స్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ వీ కుడ్ గివ్. ఎందుకు ఇవ్వగలిగామంటే బికాస్ ఆఫ్ ద పీపుల్ లైక్ యూ. మీ అందరికీ అవసరం చెప్పండి ఈరోజు. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, రైట్? బట్ యూ కేమ్ హియర్ బికాస్ వీఆర్ ఎ కమ్యూనిటీ, వీఆర్ టుగెదర్. Thana, there is a value. Thana, there is a name. The same thing, there are a lot of good things we are doing. ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనమంతా కలిసికట్టుగా ఒక సంఘంగా ఒక చక్కటి కుటుంబంలో ఇక్కడికి వచ్చాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్ థానా. అందుకని థానాలో నేను ఈ గత 15 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో అఫ్కోర్స్ బిజినెస్లో నేను నష్టపోయి ఉండొచ్చు, లేకపోతే నా పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు. దర్ ఆల్ సెకండరీ మ్యాటర్స్. బట్ అల్టిమేట్లీ దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఐ ఫీల్. ఈరోజు కమ్యూనిటీలో నేను బిల్డ్ చేసుకోగలిగాను. దట్ ఈస్ ద కనెక్షన్స్ యూ కెన్ మేక్. వేరే కాదు, ఇక్కడ ఎవరన్నా రేపు ఏదన్నా జరిగితే ఫ్యామిలీ అంతా ఇండియాలో ఉంది, ఇక్కడ మనకి ఎవరు లేదు. కానీ నాకు ఏదైనా జరిగితే అర్జెంట్గా రావడానికి ఒక 50 మంది, 100 మంది, 200 మంది ఇక్కడ ఉన్నారు. ఇటువంటి స్ట్రెంగ్త్, దట్ ఈస్ ద యూనిటీ వీ హ్యావ్. సో చాలా ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, డబ్బులు మ్యాటర్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవాళ ఏముందండి, గట్టిగా $150 జేబులో ఉంటే యూ కెన్ గో అండ్ ఇన్కార్పొరేట్ ఎ కంపెనీ అండ్ ఇన్స్టెంట్లీ యూఆర్ ఎ పర్సెంట్. యూ డోంట్ నీడ్ టు వర్క్ లైక్ మీ. 15-16 సంవత్సరాల కింద నుంచి పైకి దాకా పని చేసుకొచ్చి ప్రెసిడెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ నీడ్ $150 అండ్ ఓన్లీ 4 people who can support you. ఇన్స్టెంట్లీ యూ బికమ్ ప్రెసిడెంట్. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్నో కొత్త సంఘాలు వస్తుంటే వాళ్ళు విమర్శను తెచ్చుకోలేదు. అటువంటి తరుణంలో కూడా తానా ఈ రోజుకి కూడా నిలబడగలిగి పెరుగుతూ ఉందంటే కారణం చేసినటువంటి మంచి పనులు, దానికి సపోర్ట్ చేసినటువంటి మీలాంటి సహృదయులు. సో వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ఐ వాంట్ యూ టు జాయిన్ మోర్ పీపుల్ ఇన్ టు తానా. మీకు చెప్పినంత వరకు లెట్స్ స్టే కనెక్టెడ్, లెట్స్ స్టే స్ట్రాంగ్. డెఫినెట్లీ దిర్ ఇస్ అ నీడ్. ఎందుకంటే మన బ్రహ్మాజీ గారు చెప్తున్నారు ఇక్కడ, నిన్న కాక మన తెలుగు పిల్ల ఒబేసిటీని ఫైట్ చేసి, కలర్ ఫైట్ చేసి, షీ బికమ్ ద మిస్ అమెరికా నేనాదావలూరి. So proud, మన తెలుగు, our own Telugu girl become Miss America. And don't be surprised, one day one of our own brown people, maybe an Indian or Telugu person become main president of this country. It won't be too far, that could happen. రకరకాల కామెంట్లు వచ్చినాయి. అమ్మాయిని ఆల్ఖైదా అన్నారు, బ్రౌన్ అన్నారు, ఏంటి అమెరికా గుడ్డుపోయిందా, తలవాళ్ళు ఎవరు లేరా అన్నారు. బట్ కమాన్,
దెర్ ఇస్ నో వాయిస్. అదే కనుక ఒక నల్లవాడినో ఒక జ్యూస్నో అంటే రచ్చ జరిగి ఉండేది. వాళ్ళ మీడియా అంతా దుమ్మెత్తికొస్తుంటాయి. బట్ మీడియా డిడ్ంట్ సే ఎనీథింగ్. దెర్ సో మెనీ కామెంట్స్ కేమ్ ఆన్ హర్. అన్ఫార్చునేట్లీ ద పూర్ గర్ల్ షీ స్టూడ్ సో స్ట్రాంగ్ అండ్ షీ ఫాట్. మనకు కావాల్సింది ఏంటంటే వీఆర్ ల్యాకింగ్ దట్ యూనిటీ. అఫ్ కోర్స్ జస్ట్ నాట్ ఓన్లీ తెలుగు ఆర్గనైజేషన్ వీ నీడ్. ఎందుకంటే ఈ రోజు దాదాపుగా మనం క్లోజ్ టు మిలియన్ ఉన్నాము. సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ నార్త్ అమెరికా అపార్ట్ ఫ్రమ్ ద గుజరాతీస్. ఐ థింక్ వీఆర్ సర్పాస్ దెమ్ వెరీ సూన్. we're going to surpass them very soon. ఇటువంటి తరుణంలో మనకి ఒక స్ట్రెంగ్త్, హిస్టరీ, చక్కటి నాయకత్వం, డెమోక్రటిక్గా ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ అనేది అవసరం. ఆ ఆర్గనైజేషన్ అన్డౌటెడ్లీ ఐ కెన్ సే ఇస్ తానా, నథింగ్ ఎల్స్ బట్ తానా. నౌ ప్లీజ్ సపోర్ట్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ న్యూజెర్సీ, న్యూయార్క్ ఏరియా ఒకప్పుడు తానాకి విధంగా ఒక కంచు కోట. ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. మనకి జానకిరావు గారు, షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ పర్సన్. యాక్చువల్లీ షీ వర్క్స్ సో హార్డ్ ఫర్ తానా. తను సెక్రటరీగా పనిచేశారు, తను తానాలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా పనిచేశారు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్గా పనిచేశారు. అండ్ దెన్ దాము గీతలైజ్ అందరూ వన్. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే లాస్ట్ 4-5 years నుంచి దర్ ఇస్ నాట్ లాట్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ ద నార్త్ ఈస్ట్ రీజన్, ఎస్పెషల్లీ న్యూజెర్సీ, న్యూయార్క్లో లేకపోవడం. యాక్చువల్గా తానా కన్వెన్షన్ని న్యూజెర్సీ తీసుకురాగలిగే సత్తా ఉంది, అవసరం ఉంది. కానీ మనకి అన్ఫార్చునేట్లీ ఏంటంటే న్యూజెర్సీలో కూడా ఎక్కడ కన్వెన్షన్ సెంటర్ అనేది లేదు. సేమ్ థింగ్ న్యూయార్క్లో ఉన్నటువంటి ఒకే ఒక కన్వెన్షన్ సెంటర్ 1993లో చేశారు. తర్వాత కూడా మనం చేయగలిగే స్థితిలో, బికాజ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్, ఇట్స్ అన్రీచబుల్. కానీ మీకోసం మన రవి పొట్లూరి, చక్కటి యువతరం, వీళ్ళెవరు కూడా ఏదో తానాలో పదవి కోసం రాలేదు. ఎవరంటే కెన్ యూ గో బ్యాక్ అండ్ టెల్ ఒక 3 terms కింద అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే ఎవరైనా చెప్పగలరా? Come on, this the world the biggest country, you know, it's the powerful country. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాని ఎవడో గుర్తుపెట్టుకోడు. తానాలో ఏదో తానా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, రీజనల్ డైరెక్టర్, కమిటీ మెంబర్ అంటే గుర్తుపెట్టుకుంటారు. Nobody is going to know. We all know. We are educated people. We are not the dumb. కానీ ఎందుకు చేస్తున్నామంటే there is kind of a happiness. That happiness is unbelievable. నాకు కాల్ చేస్తుంటారు ఇండియా నుంచి. కాల్ చేసి, బాబు ఎయిర్పోర్ట్ నుంచి మా అమ్మాయి శవాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాను, థ్యాంక్స్ అయ్యా, బికాస్ ఆఫ్ తానా అట్లీస్ట్ ఐ కెన్ సీ మై డాటర్ దట్ కపుల్ ఆఫ్ డేస్ ఎర్లీ. అట్లీస్ట్ ఈరోజు మా పాప శవం పాడైపోకుండా ఇంటికి తీసుకెళ్తున్నాను. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తూ కాల్ చేస్తారు. అంటే అది నవాలాడవాలో తెలియనటువంటి క్షణం. బట్ వీ కుడ్ డూ ఇట్ బికాస్ కలెక్టివ్లీ వి ఆర్ స్ట్రెంగ్త్. That is what we need. Of course, there are so many organizations. You can be part of, more than one organization. ఎవరు మంచి పని చేసినా వాళ్ళకి సపోర్ట్ చేయండి. బట్ మై హంబుల్ రిక్వెస్ట్, కమ్ ఆన్, బీ జాయినర్స్. ఇప్పుడు ఎంతో మంది క్రాస్ సెక్షన్ ఆఫ్ తానా చూస్తే దిస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ ఫీల్డ్ విత్ లాట్ ఆఫ్ యూత్. వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. వాళ్ళ ఉద్యోగాలను వదిలిపెట్టి, వాళ్ళ వ్యాపారాలను వదిలిపెట్టి, భార్య పిల్లలను వదిలిపెట్టి ఎందుకు వచ్చారు అంటే దే ఫీల్ సంథింగ్ గుడ్ ఇన్ తానా. తానాలో ఏదో మంచి జరుగుతూ ఉంది. లెట్స్ they feel that strength, they feel that fire, yes, for personal satisfaction. ఇంకో గంట ఎక్స్ట్రా ఓవర్ టైం పని చేసుకుంటే $100 పెరుగుతాయి. బట్ దే డెడికేట్ దట్ మనీ ఆర్ దే డెడికేట్ దట్ టైం ఇన్ వర్క్ ఫర్ తానా. ఐ ఫీల్ దట్ స్ట్రెంగ్త్. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. ఈ ఆర్గనైజేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నది ప్రైడ్ కన్నా కూడా దీస్ ఆర్ ద పీపుల్ గివింగ్ మీ ఎవ్రీడే స్ట్రెంగ్త్. ఐ డోంట్ కేర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెయిన్, వాట్ ఐ గోయింగ్ టు యూజ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ ద ఫ్యామిలీ ఐ బిల్డ్. నాట్ జస్ట్ in my Boston area, entire community throughout the US. ఎక్కడ జరిగినా మన వాళ్ళు వీళ్ళు మనకి this is the strength. We can collectively can do something. వాళ్ళ అరుణ కాటగడ్డ మిల్లర్ ఉన్నారు. Who thought this? She's the only woman running as a congressman and she's going to run again. We need to support those kind of people. At least మనకి సోషల్ ఇష్యూస్ రావచ్చు, లేకపోతే ఇంకేదైనా రావచ్చు. Those are the people we're going to support. Apart from that, actually I'm diverting the topic. న్యూ జెర్సీలో రానున్న ఈ ఎస్పెషల్లీ ఎంటైర్ ఈస్ట్ కోస్ట్లో వర్జీనియా నుంచి మొదలుపెట్టి బాస్టన్ దాకా లాట్ ఆఫ్ యాక్టివిటీస్ మేము ప్లాన్ చేసాము. ఈ లాస్ట్ 3-4 months నుంచి విత్ హెల్ప్ ఆఫ్ సతీష్ వేమన, రవి పొట్లూరి, రవి అండ్ విచ్ ఆర్ సో మెనీ పీపుల్ సపోర్టెడ్ us. We went to small communities, Harrisburg, Pennsylvania, Allentown, Pennsylvania, Delaware, Austin, name it, Oklahoma City. అంటే తానా లాంటి ఒక పెద్ద సంస్థ కూడా చక్కటి కళాకారుల్ని భారతదేశం నుంచి పట్టుకొచ్చినటువంటి సింగర్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, చిన్న చిన్న ప్లేసులు పట్టుకెళ్ళి వి అరేంజ్ ప్రోగ్రామ్స్. వాళ్ళకి ఏంటంటే వీ గేవ్ దెమ్ ఓకే
వీఆర్ పార్ట్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ. తానా స్టార్ట్ చేసినప్పుడు ఫండమెంటల్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ప్రిన్సిపల్ ఈస్ టు బి అన్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్ దిస్ లోకల్ ఆర్గనైజేషన్స్. కానీ ఓవర్ ద టైం ఏంటంటే మన నీడ్స్ మారిపోయాయి, మారిపోవడం వల్ల తానా డైరెక్షన్ కూడా మారింది. బట్ అగైన్ వీ వాంట్ గో బ్యాక్ అండ్ రీకనెక్ట్ దోస్ లోకల్ రూట్స్. ప్రతి చోట కూడా మేము తానా టీమ్ స్క్వేర్ ద్వారా లోకల్గా వీఆర్ క్రియేటింగ్ స్మాల్ గ్రూప్స్. ఎక్కడ జరిగినా కానీ ఇప్పుడు హ్యాస్బర్గ్, ఆలెన్టౌన్, డెలవేరీ ఎక్కడికి వెళ్ళినా కానీ, ఇప్పుడు ఆయన ఆలెన్టౌన్ నుంచి వచ్చారు రఘు. ఆలెన్టౌన్లో వీ క్రియేటెడ్ ఏ టీమ్ స్క్వేర్ లోకల్ గ్రూప్. రఘు లాంటి వాళ్ళని ఒక 15 మంది 20 మంది చురుకైనటువంటి యువకులతో ఒక టీంని ఏర్పాటు చేసి ఆ కమ్యూనిటీలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా కానీ దే ఆర్ దేర్ ఫ్యామిలీ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే దట్ వాలంటీర్స్, దే ఆర్ నాట్ సోషల్ వర్కర్స్, దే ఆర్ నాట్ వాలంటీర్స్, దే ఆర్ దేర్ ఫ్యామిలీ. దే ఆర్ గోయింగ్ టు వర్క్ లైక్ దేర్ ఫ్యామిలీ. Go and support the family and give them a shoulder to cry or maybe help them giving a hand. If they need any financial help, we go any extent. That's why we don't need to worry about what our family is going to think back in India. Atvanti chinna communities lo we are going to create the soldiers, like families, like small friendly groups. That is the help I need. Same thing we're going to do in New Jersey, and we're going to do in New York, and we're going to do in Connecticut. Wherever we go, తానా అటువంటి చిన్న ప్రదేశాలకు కూడా వెళ్ళి మనం ఒక చక్కటి సహాయక బృందాలని, ఒక చక్కటి కుటుంబాలని, చక్కటి స్నేహితుల్ని ఏర్పరిచినటువంటిది ఒకటి. కమింగ్ టు ద కల్చరల్ థింగ్, టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ March 8th ఇస్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మొట్టమొదటిసారిగా మన తెలుగు పిల్ల షీ బికమ్ మిస్ అమెరికా. ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని, మహిళా దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని మన భవిష్యత్ ఎస్పెషల్లీ యూత్కి తానా వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ ప్రమోట్ అవర్ యూత్ ఆర్ అవర్ హెరిటేజ్ అని చెప్పి ధైర్యంగా చెప్పుకుంటాం మేము. ఆ యూత్ని, ఉమెన్ని ఫోకస్ చేస్తూ March 8th ఒక అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రాయలపట్టి పాదాల్లో ప్రజెంట్ చేయబోతున్నాము. దానికి మిస్ అమెరికా నేనా దావులూరి, షీ కన్ఫర్మ్డ్ షీ ఇస్ గోయింగ్ టు కమ్. అండ్ దెన్ శుభా వేదుల అమ్మాయి కూడా ఇస్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మర్, అవర్ సెకండ్ జనరేషన్ తెలుగు గర్ల్, న్యూ జెర్సీ మిషిగన్ నుంచి. లాస్ట్ ఇయర్ షీఈస్ సెమీ ఫైనలిస్ట్ ఇన్ అమెరికన్ ఐడల్. ఇస్ అన్ ఎక్సలెంట్ సింగర్, క్లాసికల్ డాన్సర్ అండ్ ఒక సాంప్రదాయటువంటి భారతీయ కుటుంబం నుంచి, తెలుగు కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్ల. ఆ అమ్మాయి తను వస్తున్నారు. తర్వాత అరుణ కాటగడ్డ మెల్లర్ గారు వస్తున్నారు. ఇండియా నుంచి సింగర్స్ వస్తున్నారు, ఆర్టిస్టులు, కమెడియన్స్. వీ గోయింగ్ టు హ్యావ్ a great program, maybe 3 to 4 hours dedicated for women and youth, and a lot of internal sessions, for వాళ్ళకి seminars, one-on-one sessions, and then the evening program is going to be a cultural program open for public. The cultural program అంటే yes, that's the place, we socialize, we meet people, we have fun, and the end goal is again to create a family, a strong family, who can fight back and who can stay strong. And we are united. That's what we'd like to. తానాలో ఒక రాబోయే తరంలో కూడా ఎక్కడ ఫైట్స్ అనేవి ఉండవు. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, ఇస్ గాన్. బట్ తానా ఈరోజు ఏమిందంటే బియాండ్ సంబడీస్ కంట్రోల్. వీఆర్ ద ఓన్లీ ఆర్గనైజేషన్, డెమోక్రటికల్లీ రన్ ఆర్గనైజేషన్ త్రూ ఎలక్షన్స్, అండ్ వీ హ్యావ్ మోర్ దెన్ 30,000 మెంబర్స్. అంటే ఎవరో వచ్చి ఏదో పలానా డెట్రాయిట్ వాళ్ళు 10 మందో, లేకపోతే న్యూజెర్సీలో వాళ్ళు 10 మందో, లేకపోతే పలానా గుంటూరు మెడికల్ కాలేజ్ వాళ్ళు, లేకపోతే దాని ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు, వీళ్ళు కంట్రోల్ చేసే స్థాయిని దాటిపోయింది. అంటే ఈరోజు తానా నాయకత్వానికి వెళ్ళాలి అంటే ఎవరైనా కానీ పీపుల్ గోయింగ్ టు సీ దేర్ రెజ్యూమేస్. నిజంగా వాళ్ళకి ఈ స్ట్రెంగ్త్ ఉందా, కమ్యూనిటీ పనిచేస్తారా, వాళ్ళకి హిస్టరీ ఉందా అని చూసి ఒక మంచి నాయకుల్ని ఎన్నుకునే స్థాయికి తానా వెళ్ళింది. కాబట్టి తానా డెఫినెట్లీ ఇస్ గోయింగ్ టు బి ఏ స్ట్రాంగర్ ఆర్గనైజేషన్. ఇట్స్ గోయింగ్ టు స్టే స్ట్రాంగ్ with the kind help and support from people like you, every one of you. And once again, I want to thank you for your valuable time, and again, thank you for connecting with Tana and becoming a big Telugu family. We're going to stay strong. Thank you so much. Thank you, Mangaru. Thank you very much. అందరు టేబుల్ తానా పత్రికలు ఉన్నాయండి. సో ఇంకా కావాలంటే కూడా బాబుని రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ టేబుల్లో ఉంటాడు. ఇంకా బుక్స్ కూడా ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. ఇంకొక విషయం, రేపు March 8th జరగబోయే ఉమెన్స్ డే సెలబ్రేషన్, తానా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి ఆన్ దిస్ స్టేజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ లోకల్ అసోసియేషన్స్, TFAS, TLCA అండ్ Connecticut, we need your support అండి. అండ్ ఆల్సో హ్యారిస్బర్గ్, నరేంద్ర, we need your support, and you will be the co-host for the
ఈవెంట్. థ్యాంక్ యూ అండి. అలాగే మీరు బుక్ చూస్తే తెలుస్తుంది, తానా ఫౌండేషన్ యాక్టివిటీస్ గురించి మోహన్ గారు కూడా చెప్పారు. సో మాకు ఫార్చునేట్గా లక్కీలీ వీ హ్యావ్ ఎ డైనమిక్ లీడర్ తానా ఫౌండేషన్ ప్రెసిడెంట్. తానా ఫౌండేషన్ చైర్గా జైతాళూరు గారు చాలా మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ జైతాళూరు గారు ప్లీజ్ కమ్ అండ్ సే ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి. నాకు ఎప్పుడు ఛాలెంజింగ్ టాస్క్ ఇస్తారు, ఏంటంటే మోహన్ గారి తర్వాత మాట్లాడటం, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు, ఇప్పటి నుంచి కాదు, ఆల్ ఫ్రమ్ భద్రాచలం. సో ఈ మొదటి నుంచి ఉన్న ప్రాబ్లమే అన్నమాట. సో అయితే మోహన్ గారు ఈ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్. కాకపోతే మీకు ఒక హై వాల్యూ ప్రాజెక్ట్, ఇప్పుడు తానా ఫౌండేషన్ కరెంట్గా చేసే ప్రాజెక్ట్ గురించి ఒక నిమిషం చెప్తానండి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తోటి మనం క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ అని ఆంధ్రప్రదేశ్లో చేయించుకున్నాం. ఇప్పటికీ మోర్ దాన్ సెవెరల్ క్యాంప్స్ చేయించాము. నెక్స్ట్ 2 monthsలో 8 క్యాంపులు లైనప్ చేసి ఉన్నాయి. మొన్న కృష్ణా జిల్లా పెనమలూరులో ఒక స్క్రీనింగ్ క్యాంప్ పెడితే 650 మంది వచ్చారు దాన్ని స్క్రీన్ చేయడానికి. స్క్రీన్ చేసి దాంట్లో 14 మందికి క్యాన్సర్ డిటెక్ట్ అయిందన్నమాట. అంటే ఎంత హై వాల్యూ ప్రాజెక్ట్ ఆలోచించండి. ఇది అంత ఈజీగా జరగట్లా. చాలా మంది దాతలు ఇక్కడి నుంచి వచ్చి ఆ డబ్బులు ఇచ్చేయడంతో వచ్చిన అవకాశం అన్నమాట, తానాకి లభించిన అవకాశంతో. అంటే ఇది బాధాకరమైన విషయం, 14 మంది డిటెక్ట్ అయిందని. అంటే ఇలాగ ప్రతి క్యాంపులో కూడా వీఆర్ సేవింగ్ త్రూ తానా with the support of the people here, we are saving lot of lives. ఇలాగా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తానా ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాము. ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ ఏంటంటే రోటరీ క్లబ్ తోటి, యాక్చువల్గా ఇది బిగినింగ్ స్టేజ్లో ఉంది. రోటరీ ఫౌండేషన్ వాళ్ళతోటి తానా ఫౌండేషన్ కలిసి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో శానిటేషన్ అనేది లేదు, బాత్రూమ్స్ లేవు, ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు బాత్రూమ్స్ కోసం అని చెప్పి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు $1 మ్యాచ్ చేస్తామని చెప్పారు. సో ఈ $1 మ్యాచ్ చేస్తే మేము ఆంధ్రప్రదేశ్లో వీలున్న చోట్ల ప్రతి ఊర్లో, అంటే వీ వాంట్ టు ఐడెంటిఫై పీపుల్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్, వీ వాంట్ టు రిక్వెస్ట్ దెమ్ టు స్పాన్సర్ ఎ బాత్రూమ్. అంటే అక్కడ బాత్రూమ్ అనేది ₹1,00,000 లోపే మనం కట్టించవచ్చు, 2 బాత్రూమ్లు ప్లస్ డ్రింకింగ్ వాటర్. లైక్ ఇప్పుడు రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ మన ఇంటికి సరిపోయేది ₹20,000 ₹30,000 వస్తున్నాయి. ఈ రివర్స్ ఆస్మోసిస్ వాటర్ అండ్ నెక్స్ట్ ఈ బాత్రూమ్స్ అనే ప్రాజెక్ట్ని టేకప్ చేసి దీన్ని వీలుంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళాలని అనుకుంటున్నాం. దాన్ని అందరూ అంటే అవకాశం ఉన్న వాళ్ళందరూ, ప్రతి వాళ్ళు మీ ఊర్లో మీరు ఛాన్స్ వచ్చు. అలాగే మోహన్ గారు చెప్పినట్టు ఏదో ఆపరేషన్ ఇన్వేషన్ అంటే ఐ క్యాంప్స్ కానీ ఏదైనా కూడా మీరు ఏ యాక్టివిటీనైనా మా ద్వారా ఛాన్స్ అండి. ఇట్ ఈస్ ఎ జీరో ఓవర్ హెడ్ ఆర్గనైజేషన్. మీరు ఇచ్చిన ప్రతి పెన్నీని దానికే స్పెండ్ చేస్తాం. అండ్ వీ విల్ యాడ్ లాట్ మోర్ వాల్యూ బై బ్రింగింగ్ అదర్ ఫౌండేషన్స్ టు మ్యాచ్ ద గ్రాంట్. సో నేను ఇంకా ఎక్కువసేపు టైం తీసుకోదలుచుకోలేదు. అందరికీ హ్యాపీ హాలిడేస్ అండి, మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జయ గారు. అలాగే అలాంటి ఎంతోమందికి ఇన్స్పిరేషన్, నేను తానాలోకి రావడానికి, నా ద్వారా ఇంకొంతమందిని తీసుకురావడానికి మా అందరికి ఇన్స్పిరేషన్ సతీష్ వేమన. ఈరోజు తానా సెక్రటరీగా ఉన్నారు. అలాగే ఇంత మంచి ఈవెంట్ ఈరోజు న్యూజెర్సీలో పెట్టాలని ఈవెంట్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఐ రిక్వెస్ట్ సతీష్ వేమన గారు ప్లీజ్ కమ్ అండ్ సే ఫ్యూ వర్డ్స్. ఒకప్పుడు తానా అంటే డబ్బున్నదే డాక్టర్లదే అని చెప్పేవాళ్ళు. సామాన్య ఒక ఐటీ ఇంజనీర్ కూడా ఈరోజు ఆయన ఆర్వీపీ. నేను సామాన్య ఒక రావు గారు అడుగుతారు, మీరు ఏం చేస్తారండి? రావు గారు మంచి గారు, నేను డ్రైవర్ ఉద్యోగం చేస్తానండి, ఐ డూ డ్రైవరీ జాబ్ అని చెప్పాను. ఐ డూ దట్ సార్ ఎవ్రీడే. సో ఇక్కడ ఇదేమి తానా అంటే తందానా కాదు, అలా ఏం కాదండి. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 2 years ఒకసారి కాన్ఫరెన్స్ అవుతుంది. మా నాన్న అడుగుతాడు, ఏంటరా అక్కడ ఏం చేస్తారు మీరు? 2 నెలల కోసం అంత కష్టపడి అంత చేస్తారా? అంతే నాన్న అడుగుతాడు. అలా కానే కాదు. మొన్న డాలస్లో కాన్ఫరెన్స్ అయితే వీ సేవ్డ్ $250,000.
and that money goes back home to India. ముందు తక్కువ చెప్పే కన్నా ఎక్కువ చెప్పే కన్నా తక్కువ చెప్పండి. అలాగే 2011లో we saved $500,000 by Jairam Comedy. That money we are using it for. We have done 300 eye operations so far. 300 eye operations, 300,000 eye operations. అంటే మనం 3 లక్షల మందికి మనం కంట్రోల్ తెప్పించాం. మోహన్ అని చెప్పారు కదా, ఒక ముస్లిం మా ఆవిడ చూసుకుంటున్నాను. అలా మనం ఒక 3 లక్షల మందికి తానా ద్వారా మనం చేయగలిగాం ఈరోజు. అంటే అది ఎంత గొప్ప విషయం. అలాగే చాలా ఎక్కువ టైం తీసుకున్నాం కాబట్టి ఐ విల్ మేక్ ఇట్ వెరీ షార్ట్. ఒక యూనివర్సిటీ మూతపడిపోతూ ఉన్న యూనివర్సిటీని ఒక తానా అనే బ్రాండ్ ద్వారా we saved that university, we opened that university for 2 years. We forced Homeland Security, we forced Indian Embassy to work with them. And ఆ స్టేజ్కి వచ్చాం ఈరోజు. అలాగే మొన్న ఇండియన్ ఎంబాసీని కలిసాం అనమాట. కలిస్తే ఒక శైలజ గారు అడిగారు అనమాట, ఇక్కడ ఫిలడెల్ఫియా ఉంటారు, ఏదైనా తెలుగు వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే ఎట్లా ఉందంటే వీ కాల్ తానా అని చెప్తున్నారు. ఒక ఇండియన్ అంబాసిడర్ షీ సేయింగ్ దట్ వీ కాల్ తానా అంటే హౌ మనం ఎంత ఎఫెక్టివ్ ఉన్నాం. ఒక ఇండియన్ ఎంబసీ షీ ఇస్ ద వన్ హూ కెన్ డీల్ విత్ ఆల్ అఫైర్స్ ఇన్ అమెరికా. ఆమె చెప్తా ఉంది నా ముందు, ఐఎమ్ ద ఐ విట్నెస్. ఇఫ్ దర్ ఇస్ ఎనీ డెత్ ఆర్ ఎనీథింగ్ వీ జస్ట్ సింప్లీ కాల్ తానా బికాస్ వీ డోంట్ హ్యావ్ ఫండ్స్. ఒక ఇండియన్ ఎంబసీని, ఒక ఇండియన్ కంట్రీని రిప్రజెంట్ చేసే ఒక అంబాసిడర్ అంటే మనము దానికి మోహన్ అని చెప్పినట్టు బాధపడాలో ఆనందపడాలో ఎస్ ఐ ఫెల్ట్ ఎ మినిట్ ప్రౌడ్. అంటే మనం ఆ స్థాయికి వెళ్ళగలిగాం. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ అంటే ఈజ్ ద మోస్ట్ వైబ్రెంట్ ప్రెసిడెంట్. హీ వాజ్ అవర్ చీఫ్ గెస్ట్ ఇన్ 2007 తానా. అంటే మనము ఇప్పటికీ అడుగుతారు అక్కడ, ఐ మీన్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, అక్కడ ఎన్నో ఉంటాయి, తమిళ్, తెలుగు, మలయాళం అందరూ అడుగుతారు మీరు ఎలా రాగలిగారు, ఎలా మీరు బిల్ క్లింటన్ తెప్పించగలిగారు అని అడుగుతారు. అంటే వీఆర్ దట్ మచ్ యునైటెడ్, ది మోస్ట్ వైబ్రెంట్ కమ్యూనిటీ, and I'm proud to be part of this organization, and this is my dream. I have done all the positions and anybody can become any position here. ఇంకో క్వశ్చన్ చెప్పాలి, కొంచెం సాడ్ పార్టే. ఒక బాడీ చనిపోతే ఆ బాడీ పంపించడానికి ఇట్ టుక్ ఇన్ 1998 వాషింగ్టన్ డీసీలో ఇట్ టుక్ మీ 3 weeks. ఒక బాడీ వాషింగ్టన్ డీసీ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 3 weeks పట్టింది. బికాస్ ఆఫ్ తారా నౌ వీ కెన్ సెండ్ దట్ బాడీ ఇన్ 3 days. One of the instrumental person is Mohan Nalapneni. అది పొద్దున్నే నిద్రలేస్తేనే బాడీ, డెడ్ బాడీ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అవి మాట్లాడాలంటే ప్రతి ఒక్కరికి మనిషికి హార్ట్ కొంచెం ఫీల్ అవుతాం. అట్లాంటిది వీ డీల్ విత్ ఎవ్రీ డే, కేస్ బై కేస్. ఆయన అయితే చెప్తున్నాడు కదా, నైట్ కూడా 2 o'clock అప్పుడు ఫోన్ పక్కన పెట్టుకుని మాట్లాడతాడు. చాలా అంత గొప్ప విషయం కాదు. అంటే nobody wants that. Everybody in this country especially time ఒక 1 hour 2 hours స్పెండ్ చేయాలంటే ఎంతో బాధపడతాం. నాకేంటి, నాకెందుకు. ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రెస్ మీడియాలో ఒక పెద్ద పర్సన్, ఒక హీ ఓన్స్ ఎ ఛానల్, ఆయన వాట్ ఇస్ దిస్ బ్లడీ తారా అన్నాడు అప్పుడు. ఆయన 3 నెలలు కరెక్ట్గా నా కూతురికి చికాగోలో ప్రాబ్లం అయింది, కెన్ యూ హెల్ప్ త్రూ తానా. ఐ ఫెల్ట్ ప్రౌడ్. ఒక పెద్ద, అంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా, ఒక టీవీ ఛానల్ ఓనరు in Hyderabad, he fought with me. After 3 months, same person నాకు కాల్ చేసి తానా ద్వారా మా అమ్మాయికి ఇక్కడ ఇష్యూ అవుతుంది, కెన్ యూ హెల్ప్, యూనివర్సిటీలో హెల్ప్ అవుతుంది అంటే ఐ డి నాట్ మళ్ళీ చెప్పలే కదా ఆయనతో, సార్ మీరే కదా సార్ అన్నారు 3 నెలల ముందు ఏంటి తానా అన్నారు. అంటే ఎవ్రీడే వీఆర్ బికమ్ స్ట్రాంగ్. అంతే తప్ప ఇక్కడ ఈరోజు మనం 10 లక్షల మంది మనం తెలుగు వాళ్ళం అమెరికాలో, 10 lakhs people, అండ్ మోస్ట్లీ డాక్టర్స్, ఎవ్రీ మన ఐటీ పీపుల్ అందరూ దే ఆర్ బికమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో ప్రౌడ్ కమ్యూనిటీ. మోహన్ అన్న చెప్పినట్టు వన్ డే తెలుగు గై విల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. సో మిస్ అమెరికా మనకు నీనాదావుడిలో తెలుగు అమ్మాయి ఏంటంటే ఇట్స్ అ ప్రౌడ్, వీఆర్ ప్రౌడ్, వీఆర్ ఆల్ తెలుగు. ఇన్ని రోజులు మనం ప్రమోట్ చేసుకోలేదు తానాన్ని, ఎందుకంటే అవసరం రాలేదు. కానీ ఇక్కడ ఏంటంటే మోహన్ అన్న చెప్పారు కదా, ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని ఇచ్చారు. జయ గారు చెప్పినట్టు $150 ఉంటే ఎవరైనా అవ్వగలరు ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, నాన్ ప్రాఫిట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ అలా కాదు, ఇది 40 years హిస్టరీ ఉంది దీనికి. జానకిరావు గారు, her mother language is not Telugu. She is from Orissa. Mother tongue is Orissa. She became a Tana. Orissa andi. Enno Orissa na? Telugu Orissa. Adi Orissa na Orissa ande kada. Yes. And she became a Tana Foundation Trust Board chairman. That is the highest board. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్, అదే చెప్తున్నాను. బోర్డ్ ఆఫ్
అంటే అంత ఫ్యాషన్ చేసే అంత ఆర్గనైజేషన్ మనకు అంత హిస్టరీ ఉంది. 37 years హిస్టరీ ఉంది మన ఆర్గనైజేషన్కి. అండ్ దిస్ ఇస్ ద టైమ్ వీఆర్ ప్రమోటింగ్. వీఆర్ గోయింగ్ టు ఆల్ స్మాల్ విలేజెస్ అండర్ లీడర్షిప్, మోహన్ గారి లీడర్షిప్లో వెళ్తున్నాం. యూఆర్ ఆల్సో పాస్ ద గుడ్ వర్డ్. Any Telugu person need any help, they are simply calling Tana, because we are in this stage and I am happy in that family. We are all happy to see you also in this family. Thank you so much. Jai Tana. Rao Garu, thank you so much for coming from all the way from Karnataka, and also CVM Koti, my good friends. They are very happy to see you, and we want your involvement in Tana more actually. Thank you. Thank you, sir. Thank you so much, Ravi. Thank you. Janakirav garu. By the way, I'm Janaki Rao from Long Island. What Satish said, that is true. I'm from Orissa, but come from a Telugu family, but unfortunately was brought up in an area where there are no Telugu, so started in only Oriya and Bengali I know. So, but after I came to this country, I learned Telugu. Telugu baane maatladtanu, but Rayam chadavadam raadu. I'll tell you one incident. When I was first time contesting for the secretary position for Tana, somebody from both the organization, TFAS and also TLCA, they asked me, how come you are Telugu secretary ga etla untavu, Telugu association ela unnavu, you are not Telugu ani. That time I just had only one thing struck me. ఇండియాలో సోనియా గాంధీకే ప్రైమ్ మినిస్టర్ చేస్తుంటే నేను ఒరిస్సాకి ఆడపడిచైనా ఆంధ్రాకి కోడలుగా వచ్చాను కదండి. సో ఐ జస్ట్ టోల్డ్ దాట్ అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, I got all the votes and Mohan was he can vouch for it. And also the other thing is, Tana form అయినప్పుడండి, we didn't have any restaurants. There were no Indian restaurants or where we can cater the food. ఇళ్లలో కూర్చొని నేను 1000 కాజాలు చేశాను తానా కోసం. అండ్ డిట్రాయిట్లో when I went for campaigning, that was my real hit point where I got all the votes, because I was contesting against somebody who's from Guntur and I thought I was going to lose, but my kajalu helped me. Thank you very much. Thank you very much. I request Naren Kodal garu, Tana Board of Trustee Chair, my good friend, and young age lo inta young age lo Tana Board of Trustee Chair ga ayyaru Professor Naren Kodal garni please speak to you. Make it real fast and the historical ga organization మీద మనకి ఇండియాలో ఉన్నప్పుడు తెలిసి ఆర్గనైజేషన్ మీద ప్రేమ పెరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లీడర్షిప్ని చూసి మనం అబ్జర్వ్ చేసి ఈ ఆర్గనైజేషన్లో మనము మెంబర్షిప్ తీసుకున్న టైంలో చూస్తే ఇట్ వాజ్ దిస్ ఇస్ ప్రాబబ్లీ అన్ ఆర్గనైజేషన్ ఫర్ ఓల్డ్ పీపుల్ అనే ఉద్దేశంతోనే ఉండేది. అంటే దిస్ ఈజ్ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీబడి గోస్ టు. అంటే మినిమం ఒక 20 మిలియన్ డాక్టర్స్ కానీ ఆస్తిపాస్తులు కానీ అదే కొలబద్ద, దానికి వల్లే మనం ఇలా ఉంటామన్న ఇది వచ్చిందండి. 2007 టైం పీరియడ్లో నేను తనని యాక్టివ్లో అంతకుముందు నుంచి ఉన్నానండి. 2010 పీరియడ్లో వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్లో దట్ వాజ్ ద ఫస్ట్ వాటర్ షెడ్ మూమెంట్ ఫర్ తానా అండి. దట్ వాజ్ ద ఫస్ట్ టైం దట్ యూత్ వర్ ఇన్వాల్వ్. ది పీపుల్ దట్ ran the conference, the average age of the people was 33 years old. People that ran the entire conference from and top to bottom. And అప్పటి నుంచి ఆ ఎంకరేజ్మెంట్ ఇచ్చి right now they are trusting people, and the generation shift ni, a geriatric shift ni, people are able to accept it and yielding positions to people that will be able to contribute to the next generation. మా తన లోగోలో యూత్ ఆర్ ఎవర్ హెరిటేజ్ని జనరల్ అన్వయించుకుంటే ఇక్కడ లోకల్ కమ్యూనిటీలో ఇక్కడ అమెరికాలో పుట్టిన సెకండ్ జనరేషన్ ఇదితో పాటు ఇమిగ్రెంట్ పాపులేషన్ నుంచి వచ్చినాయి. డాక్టర్ 70s డాక్టర్స్ వేవ్ అయిన తర్వాత ఐటీ వేవ్ Y2K వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళని ఇంక్లూడ్ చేస్తూ యాక్టివిటీస్లోకి తీసుకొచ్చి ఒక స్థానం తీసుకొచ్చి ఆ డే టు డే బాండింగ్లో చేసి చాలా యూత్ అండి. ఇప్పుడు ఈ రోజున ఉన్న కమిటీల్లో యూత్ కానీ మీకు మళ్ళీ కాన్ఫరెన్స్లో ఎలాగైతే యావరేజ్ ఏజ్ వచ్చిందో, ఐ థింక్ తన ఆర్గనైజేషన్లో ఆఫ్ ద 37 people that are board members, the average age is still 40. So there is a dynamic shift in the proportion, and we are all able to ably contribute
And this is a time when parents, in India, when there is a point when you can trust your children to take over the responsibility of the situation, like as a community, the trust has shifted, and we are being able to contribute with the knowledge of 80 years and 40 years, 40 years what we have learned from the experience of other people, and it is working out very well for the organization. And we should all be proud that this will be and I am personally proud that I could have become the chairman for the organization at such a young age, and many other people will be able to contribute with their ability and take it up as a challenge. Challenge తీసుకునే అవకాశం కూడా ఉంది సార్. మనం the onus is on us to grow ourselves, and we are very grateful to the organization for giving us this opportunity, and it is a multifold respect, and what they are doing is investing in two ways. One is they have a lifelong commitment of people, and if we are able to make it to 70s or 80s, we will be in service for 50 years. We will be in service for 50 years, having seen everything, having seen it from top down, not from bottom up, growing from bottom up, but being able to contribute and also historically lend a perspective to people who will come into the organization. So my only request is, I strongly encourage people to think that their need for the organization is engaged. Kabatti Mohan garu, Satish garu, Jay Talur garu illanta cheppinattu మీరు అమెరికా వచ్చి మీ స్కూల్లో ఉన్న టైం నుంచి చాలా ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడం వల్ల మీ కాంట్రిబ్యూషన్స్, మీ బ్రెయిన్ స్టార్మింగ్ వల్ల ఈ సంస్థ బాగా ఉపయోగపడే అవకాశం ఉందండి. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ నారాయణ గారు. అండ్ అంతా దాము మనోడే అంటారు, దాము అందరి వాడు. అతను తెలుగు వారికి నిస్వార్థంగా చేసినటువంటి సేవని గుర్తించి ఇందాక తానా ఇచ్చినటువంటి కమ్యూనిటీ సర్వీస్ అవార్డు అనేది తానాకు అతనికి ఇచ్చాము. అన్ఫార్చునేట్లీ ఆ టైంలో ఆయన న్యూమోనియా వచ్చి సిక్ అయ్యి ఆయన రాలేకపోయారు, ప్రయత్నించారు, కానీ ఎయిర్లైన్స్ వాళ్ళు ఒప్పుకోలేదు నిజంగానే. సో ఆయన రాలేకపోవడం వలన మీ రెస్టారెంట్లో మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ తానాని మీ దగ్గరికి తీసుకొచ్చి మీకు అవార్డు ఇచ్చే అవకాశం మాకు ఇచ్చినందుకు తానా తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. యూ వెల్ డిజర్వ్ దట్ అవార్డ్. దమ్ము గారు, వీఆర్ వెరీ ప్రౌడ్. మీరు మా ఆర్గనైజేషన్లో ఒక సభ్యుడిగాను, ఒక కార్యకర్తగాను, మీరు ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా పనిచేశారు. వీటన్నిటికీ కూడా మరొకసారి తానా తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అవార్డును అందించడాన్ని మేము సకాలంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ తానా గారు. Anybody is open to questions, Andy? If you have any questions, otherwise the dinner is open, right? Before the dinner, I need 10 minutes from your time. First year things to everybody. Give the whole floor. Any questions or anything? I'll be very happy to answer. Vidya. The questions పెట్టారని పాట పాడమంటారా? Questions are best. So Vijay is another one, and actually is a very dynamic upcoming leader, and we are very fortunate to found him as a volunteer for Tana. And he last 3-4 months his commitment and his dedication and his support to Tana is really priceless. Vijay, thank you very much. థ్యాంక్స్ అండి మోహన్ గారు, ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ప్రెసిడెంట్ నన్నపనేని మోహన్ గారు అండ్ జై తాలూర్ గారు, ఎస్పెషల్లీ మన డైనమిక్ లీడర్ రవి పట్లేరు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ టు లెట్ మీ స్పీక్ ఫర్ ఫ్యూ వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంతమందికి 2 సూట్ కేసులు స్టోరీ ఉందండి ఈ ఫ్లోర్లో? సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ 2 suitcases stories అండి. You came with only one. Okay, that's even better. Okay. మనకి ఇండియాలో ఉంటుంది అనేవారు, నేను మార్గదర్శిలో చేరాను, ఒక ఏం కొనుక్కున్నా అండి, ఒక బజాజ్ చేత కొనుక్కున్నా. ఇప్పుడు మనం ఏమనాలంటే, నేను అమెరికా వెళ్ళాను, ఏం కొనుక్కున్నా అండి, BMW ఆర్ మా రాహుల్ ఎర్ర అయితే ఆడి. మనం రోడ్డు మీద మన ఇండియన్స్ డ్రైవ్ చేసి లెక్సస్, BMW, ఆడీలు తప్ప ఇంకా ఫోర్డ్లు అవి ఎప్పుడైనా చూసారండి ఎవరన్నా? అసలు టయోటాలో, హోండాలో అయితే ఇది వరకు కొనుక్కునే
కూడా అవి కూడా మానేశారు ఇప్పుడు. సో సో నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడికి వచ్చి ఫస్ట్ కొనుక్కునేది ఏంటంటే వాడు BMW షోరూమ్కి వెళ్ళి యూజ్డ్ BMW 20,000కి వస్తుందా 30,000కి వస్తుందా, ఎందుకంటే 40,000 50,000 పెట్టి కొనలేడు కాబట్టి. ఓకే, సో నేనంటే అంటే నా ఒకటే ఏంటంటే నేను చిన్న ఊర్లో కింద కూర్చుని చదువుకుని ఇక్కడికి వచ్చాను అనమాట. సో నేను అమెరికా వచ్చినప్పుడు ఒకటే డిటర్మైన్ చేసుకున్నా, ఫస్ట్ నేను దిగంగానే ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు మై స్కూల్, నేను చదువుకున్న స్కూల్కి అని చెప్పి డిటర్మైన్ చేసుకుని నా కూతురు ఫస్ట్ బర్త్డేకి నా కజిన్ ఇక్కడ ఉన్నాడు, వాడు విట్నెస్, 15 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం స్కూల్ మొత్తం ఫర్నిష్ చేశాను. ఆ స్కూలు వెళ్ళి కంప్యూటర్ డొనేషన్ చేద్దామని వెళ్తే పిల్లలందరూ కిందకు వచ్చి చదువుకుంటే చదువుకుంటున్నారు, నేను కిందకు వచ్చి చదువుకున్నాను. సో ఇలా కాదని చెప్పేసి ఇలా లాభం లేదని చెప్పి అప్పటికప్పుడు డిసైడ్ చేసి ఆన్ ద స్పాట్లో నా కూతురు బర్త్డే స్కూల్లో సెలబ్రేట్ చేశాను. అంత స్కూల్ మొత్తం 15 లక్షలు. గవర్నమెంట్ ఏం చేసిందంటే నువ్వు 7 లక్షలు ఇవ్వు, నేను ఇంకో 7 లక్షలు ఇస్తాను ఉంది. ఎవరా ఆ మిగిలిన 7 లక్షలు కూడా నేనే కట్టా 2 సంవత్సరాల తర్వాత వెండర్కి. సో నేను చెప్పే ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక చికెన్ బిర్యానీ ఆర్ ఒక లీటర్ ప్రీమియం గ్యాలన్ టు యువర్ మెర్సిడీస్ బెంజెస్ అండ్ లెక్ససెస్, ప్రీమియం గ్యాలన్ నాట్ రెగ్యులర్. ఆర్ ఏంటి సార్ మీ కారు చూసేది ఇందాక అక్కడ బెంట్లీ. సో అది మన లెవెల్ ఏంటంటే నేనేం చెప్పేది ఏంటంటే మనకి గర్వకారణం అది. మనం వీ హ్యావ్ టు బి రియల్లీ బీ ప్రౌడ్ టు బీ ఇన్ దోస్ పొజిషన్స్. సో నాది ఒకటే ఏంటంటే రిక్వెస్ట్, గివ్ బ్యాక్ టు యువర్ మదర్ ల్యాండ్. యూనో కన్నతల్లి పేగు బంధం మనం అది జస్ట్ అది తెగదు కదండి. సో మన కన్న తల్లికి యూనో మనం ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినా కూడా మన దామగారేమో బిర్యానీ కావాలి సార్ అంటే $14 అంటుంది. $14 అంటే $14 ఇండియాలో ఇట్స్ లాట్ ఆఫ్ మనీ. వీ కెన్ మేక్ ఐ సర్జరీ. మన ప్రెసిడెంట్ మోహన్ గారు చెప్పినట్టు, జయతాళి గారు చెప్పినట్టు. సో ఇఫ్ యూ సాక్రిఫైస్ one biryani, that's going to be one eye surgery. Why not? సో అదొకటే నేను చెప్పదలుచుకున్నాను. అండ్ we need more members and more members for Thana. And today I tried my effort. I added my cousin and his friend to our organization as members. And 12 ఏళ్ళ నుంచి నేను బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ బిజీగా ఉండిపోయాను. సో నౌ ఐ థాట్ దట్ దిస్ ఇస్ ద టైమ్ I have to involve actively in community services. So I'm trying just my part to the organization and give back to the society. Kannataliki, Unataliki, Ronitliki, trying to do that. Thank you for the opportunity. Because of him, because he pushed him, we cannot do. Right now, definitely, తత్సాటిగా రావాలి, తానా ప్రశ్నగా రావాలని మనందరం కూడా సపోర్ట్ చేయాలా. డెఫినెట్గా ఈ ఉపయోగం తప్పదు. లేకపోతే మోహన్ గారి పరిచయం నాకు ఆల్మోస్ట్ అవినాభావ సంబంధం 20 years నుంచి అండి మోహన్ గారికి. అప్పుడు అతను బాస్టన్లో ఉండేవారు. ఏంటంటే మోహన్ గారు మీరు ఎప్పుడు అన్నీ చేస్తున్నారు, యాక్టివిటీ చాలా మీరు చూస్తున్నారు, ఎందుకు తానాలో మీరు ఎందుకు చేయకూడదు అన్నాను. ఈసీకి రావచ్చు కదంటే అప్పుడు అన్నారు లేదేమో మన ఉన్నారు చేయని తర్వాత ఎప్పుడు కావాల్సినంత వస్తానన్నారు. అంతకు ముందండి బిఫోర్ తానా he did so much service for him. Nobody knows. I am the proof because I know everything what he is doing. Not only that, because in my village, I don't know my village. First thing what he did is you will find out that each village or wherever the city doesn't matter. Not only West Godavari, my name is Srikakulam. But he found one high school, they need some books. He called me, but he wants some support. And then he called me, now you know, if anybody in there,
I can send somebody. He sets a lot of service for the even other districts also, not only his district. The next thing, when I become a Thana, at that time I was a India activity coordinator. Because Thana doesn't right, he said a lot of money, he can give, but because of Thana why you're spending that money, maybe they're cheating. And then he talked with all people, in Hyderabad, he almost reduced to 20 lakhs, reduced for Thana money. Why? Even though he's a brother, but he said that a lot of people they will do like that. That's why he did it. ఎంతో సేవ చేశారు మనకి మన యూనివర్సిటీ నుంచి అంటే నార్త్ ఈస్ట్ నుంచి మన కర్తవ్యం వారికి ఈ హ్యావ్ లాట్ లుకింగ్ ఎట్ మోహన్ గారికి సన్మానాలకు ఇన్వాల్వ్ ఇష్టం ఉంటుంది ఎప్పుడు కూడా అలాంటి బట్ వీ డిటర్మిన్ వీ హ్యావ్ టు డూ ఇట్ బికాస్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ రీజన్ దిస్ ఇస్ అవర్ కమిట్మెంట్ ఐ రిక్వెస్ట్ నాట్ ఫర్ తానా ఈసీ బోర్డ్ ఓన్లీ నాట్ తానా ఈసీ బోర్డ్ ఐ రిక్వెస్ట్ దట్ మంజు భార్గవ ప్రెసిడెంట్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ from region, please welcome to the dais. And also committee also, Sulakar and Chief of People, and also T. Krishnasri, ELC President, and also North East, Rao Vinamachagaru, please come on to the dais. And also from DC, Harigaru, Harigoela. And also Vijay Karapati Garu, please come on to the dais because he's not a Thana committee. Yes, Srikant. Yeah, please come on to the dais, everybody. కొంచెం టైట్ కొంచెం లోపల. And also Suresh Mathur from the EPOS president. I just try to give a yes, Srinivas Nelli Garu, Secretary. And also Vasudeva Reddy Garu because he's a ULC member. Because we're not counting because he is going to everywhere to Pradarajya, we don't want that's why, So that's why we put it in the foundation to work. So, yeah, and also Brahmaji Garu. First, we want to do the ceremony and then after that we'll call all the executive committee. On behalf of North East region, North East region, Mr. Mohan Ranapneya Garu. అవసరం కాదండి మా అవసరం ముఖ్యంగా మచ్చలేని మహానుభావులు ఎందరో ఉంటారండి చంద్రులు కూడా మచ్చ ఉంటుంది కానీ మచ్చలేని మహానుభావుల్లో ఒకరు మన మోహన్ రణప్నేయ గారు ముఖ్యంగా we don't want any like deserve it we so long time we have a friend but his dedication and also he explained about time scale because whatever he did Thana president and Thana secretary and Jethal Garu I am the witness because he mentioned about the time scale, right? Team scale. Team scale. What happened is, last 1 month back, one of my niece from Toronto, she's only like 25. She went to Norristown, Pennsylvania, and then she was there, and then she got immediately, there's some problem, and then she died. She wanted to get that from Toronto, right? Not from here, not New Jersey. Then we called Mohan Garu. Mohan Garu also not here, he's in India. But he called night time, like 2 o'clock, 3 o'clock night time, he answered the phone and then he mentioned, these are the people like, inquire to Jeta here. And then please contact. And then I contact him. Immediately, within 3 days, that body, they sent it directly from Toronto to Hyderabad to Vizag. So that is the spirit, They did so many things and later, I'm the witness I'm giving, like, of course, foundation I give. So many things they're doing. That's why I'm saying it. I'm sure deserve. You're like a Thana and the bus ride that main road. That's how he's a right driver.
He's supposed to come long time, but he's late. But he is not late. But still we have Brahmadi గారు అక్కడ ఉన్నారు, ఇప్పుడు అందరూ ఉన్నాం. అది Brahmadi గారు తీసుకొచ్చాము. ఇప్పుడు Brahmadi గారు అసలు ఎవరు బయటకు రారు. కానీ నాన్న తీసుకొచ్చి I think he will do service. I'm sure deserve Brahmadi గారు we have to. Okay. In the citation, Sudha Kokulan garu, can you read that citation, please? సామాజిక సేవారత్న ప్రవాసాంధ్ర ఆనిముత్యం శ్రీ నన్నపనేని మోహన్ గారికి నార్త్ ఈస్ట్ రీజనల్ ఫ్రెండ్స్ సమర్పిస్తున్న ప్రశంసా పత్రం. ఆంధ్రవనిలో ప్రభవించి అమెరికాలో మెసాచుసెట్స్ రాష్ట్రం సౌత్ బోరోలో స్థిరపడి సామాజిక చింతనతో ఆధ్యాత్మిక దృక్పథంతో నన్నపనేని మోహన్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి సమాజంలోని అనేక రంగాలకు సంబంధించిన కార్యక్రమాలను చేపట్టి నిస్వార్థంతో సమాజ సేవ చేస్తున్న వితరణశీలి శ్రీ నన్నపనేని మోహన్ గారు. సేవే శ్వాస, స్నేహమే ప్రాణంగా భావించి సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికే కాదు ఎందరో ఆపన్నులకు అభయహస్తం అందిస్తూ విద్య, వైద్య, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో ప్రతిభావంతులైన నిరుపేదల వార్తా కథనాలు చదివి చలించి వారి జీవన వికాసానికి ఆర్థికంగా తోడ్పడిన సేవారత్నం శ్రీ మోహన్ గారు. మీరు మీ సహచరి శ్రీమతి శ్యామ గారితో అటు ఉత్తర అమెరికా నుండి ఇటు ఉన్న ఊరు జన్మభూమి వరకు చేస్తున్న సేవలు ఎంతో విలువైనవే కావు, ఇతరులకు స్ఫూర్తిదాయకములు కూడా. భద్రాచలంలో పలు పాఠశాలలకు, కళాశాలలకు, శిథిలమైన విద్యాలయాలకు లక్షల రూపాయల విరాళం అందించడమే కాదు, కోటి రూపాయలతో నన్నపనేని మోహన్ పాఠశాల మరియు ఉన్నత పాఠశాల భవనాలను నిర్మించి వేలాది విద్యార్థులకు చేయూతనిచ్చారు. ప్రతి సంవత్సరం 25 మంది ఐఐటి, మెడికల్, ఇంజనీరింగ్ చదివే పేద గ్రామీణ విద్యార్థులకు పూర్తి ఉపకార వేతనం అందించిన మహాదాతలు మీరు. హైదరాబాద్లోని ఇండో అమెరికన్ హాస్పిటల్కు 5 లక్షల విరాళం అందించి నందిగామ లయన్స్ క్లబ్ వారి ఆసుపత్రి నిర్మాణానికి నిధులు సమకూర్చి రక్తదాన తదితర వైద్య శిబిరాలను నిర్వహించిన మానవమూర్తులు మీరు. గుజరాత్ భూకంప బాధితులకు సాయం చేయడమే కాదు, కార్గిల్ సునామీ సహాయ నిధికి 3,75,000 విరాళం అందించిన అపర దానకర్ణులు మీరు. భద్రాద్రి కప్ పేరుతో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్కు 5 లక్షలు అందించి క్రీడల పట్ల మీ సద్భావన చాటుకున్నారు. చేతి వృత్తులను, శిల్పకళలను, సంగీత సాహిత్యాలను ఎంతో ఆదరించిన కళా విజ్ఞులు, కళా పోషకులు మీరు. నందిగామలో రాష్ట్ర స్థాయి మహిళా క్రీడలను నిర్వహించిన ఘనత మీదే. 10 మంది మెప్పు కోసం కాకుండా ఆత్మతృప్తి కోసమే మీరు చేసింది సింధువంత, కానీ చెప్పుకున్నది బిందువంతే. ప్రభుత్వం చేయాల్సిన అభివృద్ధి పనులను ఒంటి చేత్తో నిర్వహించిన మీ ఆదర్శ జీవనం ఎందరికో స్ఫూర్తిదాయకం కావాలని, మీ బహువిధ సమాజ సేవ మరింత ప్రగతి దిశలో ఫలవంతం కావాలని ఆశిస్తూ త్రికరణ శుద్ధిగా అభినందిస్తూ సవినయంగా సగౌరవంగా నార్త్ ఈస్ట్ రీజనల్ ఫ్రెండ్స్ సమర్పిస్తున్న ప్రశంసా పత్రం. Before the Big Bang, मुझे क्या करेगा अनियोलो चिंचलोगा नहीं आयु पुण्य जागा अगला बेटी ये गिरी मोर तारा चुमलागा जब
చేయాల్సిన పనులున్నాయి పదే 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 నిన్ను చంపడ 2 నిన్ను చంపడ 3 నిన్ను చంపడ 4 నిన్ను చంపడ 5 నిన్ను చంపడ 6 నిన్ను చంపడ 7 నిన్ను చంపడ 8 నిన్ను చంపడ 9 నిన్ను చంపడ నిన్ను ముసిరి 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 తరిమి 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 పొడిచి 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 చంపడ రెప 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 రెక్కలను విధిలిస్తాడా నీ చెవుల్లో ఉన్న మరణ రాగం వినిపిస్తాడా సూసైడ్ బాంబర్ నీ పైకి దూసుకొస్తా పై హుక్తో నిన్ను చంపి మరోసారి చేస్తా ఒక్కసారి చచ్చినాక ఇంకో చావు లెక్క ఎల్లంటే ఇక ఏము చేయకవేగా అయ్యో చించలోగా నీ ఆయుకున్న జాగా తగలబెట్టి ఎగిరి మోనకాల చూపలాగా ఈగ 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 ఎముడి గరుగు తీగ ఇసి ఇసి ఇసిగా తేరి జానులేగా ఈగ 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 ఎముడి గరుగు తీగ ఇసి ఇసి ఇసిగా తేరి జానులేగా కొంచెం ఇంకొకళ్ళు కానీ ఇద్దరు కానీ పైకి అప్పుడు బాగా కనిపిస్తారు. ఓకే గుడ్. రెడీ సార్ రెడీ. అంగవంగ కేరళ కళింగ గౌడ కుంతల విదర్భ మగధ సింహళ సాల్వ గౌళ బర్బర అవంతి చోళ లాట పాండ్య చేరి మద్ర చక్రవర్తులెందరున్న వీరు ఏక వీరుడు ఏకైక క్షాత్ర వీర్యుడు కావ్య చిత్రలేఖనం సంగీత శిల్ప నాటకం సముద్రకం ఉచ్చాటనం ఆకర్షణం ఉద్దేశనం అగ్నిజల వయస్తంభం బహుకళా ప్రవీణుడు ప్రవీణుడు నవీనుడు బాణ కట్క చేరి శక్తి ఎస్టి ప్రాశ గద పాశ వజ్రదండ కుంత శూర్ ధనుర్విద్య ప్రపూర్ణుడు ఘన 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 ఘనుడు అగణిత గుణఘనుడు జనగణమున గనుడు ప్రచండ చండ మాతాడ తేజ అఖండ మండలానంద భోజ చరితలో ఎగురుతున్న జ్యోతి నీవే జగతిలో వెలుగుతున్న కీర్తి నీవే ఓరు నీది పేరు నీది భువన భవన కరుణ కిరణ ప్రభువు నువ్వే రూలర్ రూలర్ ప్రచండ చండ మార్తాండ తేజ అఖండ మండలానంద భోజ ముందు
ఉత్తరం భూమి మీదుందే, దక్షిణం దంచి కొట్టిందే, తూర్పు తుక్కురుందే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. వాస్తు బాగుందే, బేబీ వాస్తు బాగుందే, కాస్త 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 దోస్తు తమ్మందే. తొడగా వాస్తు బాగుందే, బేబీ వాస్తు బాగుందే, కాస్త 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 దోస్తు తమ్మందే. ఉత్తరం భూమి మీదుందే, దక్షిణం దంచి కొట్టిందే, తూర్పు తుక్కురుందే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. వాస్తు బాగుందే, బేబీ వాస్తు బాగుందే, కాస్త 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 దోస్తు తమ్మందే. తొడగా వాస్తు బాగుందే, బేబీ వాస్తు బాగుందే, కాస్త 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 దోస్తు తమ్మందే. Baby, dancing the rhythm of tan-tan-tan. Moving the east to shake the west, to sing it the song, to bring it the north. I can be your naughty doctor lady. అక్కడ ఎవరు దొరికారో పాపం ఎవరో బలైపోతుంటారు బయట మీట్ చేయించారు
విరకాటంలో పెట్టారు మైక్ ఇచ్చి సతీష్ అక్కడ ఎవరో దొరికారు ఎవరండి బాబు నువ్వేంటి సతీష్ బాబు ఎవరు వాయిస్తున్నారు మేమంతా షార్ట్గా రండి, పర్వాలేదు, రండి నా ముందు రండి. ఆయన పొట్ట కూడా కవర్ అవుతుంది. విల్ బి హ్యాపీ యాక్చువల్గా. నమస్కారం. ఈరోజు తానా అమెరికాలో ఉన్నటువంటి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ కింద ఈరోజు ప్లైన్స్బరో న్యూజెర్సీలో ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ఈ చలిని తట్టుకునే విధంగా కోట్లు అందించడం అనేటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టాము. దానికి మా తానా ఈ నార్త్ అట్లాంటిక్ మిడ్ అట్లాంటిక్ రీజియన్ టీం అంతా కలిసి కృషి చేసింది. అది ఒక చర్చ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీకి ఆ కోట్లు అందజేయటం, చక్కగా ఈ చలి వాతావరణంలో వారిని ఆదుకోవడానికి ముందుగా క్రిస్మస్ ముందు ఒక చక్కటి గిఫ్ట్ కార్యక్రమం వాళ్ళకి ఒక చక్కటి గిఫ్ట్ని అందించే అవకాశం మాకు దొరికింది. దీనికి సహాయం చేసినటువంటి తానా స్పాన్సర్స్కి, ముఖ్యంగా విద్యాధర్ గారపాటి వాళ్ళ కంపెనీకి మేము తానా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తానా రవి పొట్లూరి ఈ రీజనల్ కోఆర్డినేటర్గా మిడ్ అట్లాంటిక్లోను, సతీష్ వేమన సెక్రటరీగాను ఈ మిడ్ అట్లాంటిక్ రీజియన్లోను, నార్త్ ఈస్ట్లోను ఈరోజు ఎన్నో కార్యక్రమాలని చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈ మార్చి 8వ తారీఖున న్యూజెర్సీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తానా ఒక అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయబోతూ ఉంది. మహిళలు, తెలుగు యువతకి ప్రాధాన్యతనిస్తూ మార్చి 8వ తారీఖున న్యూజెర్సీలో మన తెలుగు యువత రీసెంట్గా మిస్ అమెరికా గెలిచినటువంటి నేనా దావులూరి దానికి ప్రత్యేక అతిథిగా వస్తూ, తనే కాకుండా 2012లో అమెరికన్ ఐడల్ సెమీఫైనలిస్ట్గా వచ్చినటువంటి శుభా వేదిల, అలాగే మన అమెరికాలో ఏకైక తెలుగు కాంగ్రెస్ సభ్యురాలైనటువంటి అరుణా మిల్లర్ గారు, ఇటువంటి ప్రఖ్యాతమైనటువంటి తెలుగు యువతని పెద్దపీట వేస్తూ వాళ్ళతో పాటు కలిపి ఎన్నో చక్కటి వినోదాత్మకమైనటువంటి కార్యక్రమాలు, దాంతోపాటు సందేశాత్మకమైనటువంటి సెమినార్లు వీటన్ని చేస్తూ మార్చి 8వ తారీఖున న్యూజెర్సీలో ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రోగ్రామ్ని ఈ ఉత్తర అమెరికా తెలుగు వారి కోసం తానా ప్రజెంట్ చేయబోతుంది. దానికోసం మా టీం అంతా ఈరోజు ఇక్కడ ఈ కొరియాండర్ రెస్టారెంట్లో కలిసి దరిదాపుగా ఒక 125 మంది యువతులు అందరూ చక్కటి కార్యకర్తలు అందరూ కలిసి మేము మా భవిష్యత్ ప్రణాళికలు చర్చించుకోవడంతో కాకుండా తానా చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఉత్తర అమెరికాలో ప్రజలందరికీ అర్థమయ్యేలాగాను మన చెరువుగాను తీసుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాము. దీనికి ఈరోజు ఎంతోమంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. కనెక్టికట్ తెలుగు అసోసియేషన్, హ్యారిస్బర్గ్ తెలుగు అసోసియేషన్, ఆలన్టౌన్ తెలుగు అసోసియేషన్, తర్వాత వాషింగ్టన్ DC గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్, డెలవర్ తెలుగు అసోసియేషన్, లోకల్ అయినటువంటి న్యూజెర్సీ TFAS, తర్వాత న్యూయార్క్ నుంచి TLCA, అన్ని సంఘాల ప్రెసిడెంట్లు మాకు సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ఇక్కడికి రావటం మాకు ఈ ఎంతో ఒక చక్కటి ధైర్యాన్ని, చక్కటి స్ఫూర్తిని అందించింది. అందరికీ కూడా తానా తరపున ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్ మర్చిపోయాను? రవి, సతీష్. ఈరోజు అమెరికాలో దాదాపుగా 10 లక్షల మంది తెలుగు వాళ్ళలో అగ్రగామి సంస్థగా నిలబడి ఏ తెలుగువాడికి ఏ ఆపద వచ్చినా మేము ఉన్నామంటూ ఈ తానా చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు న్యూజెర్సీ పట్టణంలో మనకి ఎంతో ఇచ్చిన ఈ దేశానికి ఎంతో తిరిగి చేయాలి అనే ఒక చిన్న ఆలోచన మా గారపాటి గారికి వచ్చింది. ఆ ఆలోచనలో భాగంగా సాటి అమెరికన్ సోదరులకి చలికి తట్టుకునే విధంగా కోట్లు పంచడం జరిగింది.
ఎంతో చక్కటి కార్యక్రమం. ఇందులో భాగస్థులు అవడానికి చాలా గర్వంగా ఆనందపడుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ న్యూజెర్సీలో ఈ తానా ద్వారా కోట్లు పంచడం జరిగింది. ప్లస్ తానా అందరినీ మీట్ అండ్ గ్రీట్ లోకల్ కమ్యూనిటీతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. దానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తానా ద్వారా ఎన్నో రకాలైన కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఆపరేషన్ ఎన్విజన్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ ఈ రెండింటిని ప్రమోట్ చేయటం జరుగుతుంది. దీన్ని నెక్స్ట్ 2 monthsలో 8 క్యాంపుల్ని చేయటం జరుగుతుంది. అలాగే ప్రతి నెల ఈ క్యాంపుల్ని కంటిన్యూ చేయాలని, దానికి అందరూ ముందుకొచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ హాలిడేస్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు ఇక్కడ డిసెంబర్ 22 సండే రోజు ఇక్కడ న్యూజెర్సీ ఎడిసన్లో దామోగదల్ గారి కొరియాండర్ రెస్టారెంట్లో ఈరోజు తానా మీట్ అండ్ గ్రీట్ సందర్భంగా విచ్చేసిన తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు మధ్యాహ్నం ప్లేన్స్బరో టౌన్షిప్లో చర్చ్లో తానా కోడ్ డ్రైవ్కి విరాళం ఇచ్చిన విద్యాధర్ గారపాటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మార్చి 8 తానా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటుంది. దానికి నీనా దౌలూరి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మీరందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా, అలాగే తానా కార్యక్రమాలకి మీ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.